श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पूर्णानंद महाराज की जय। గుప్త యోగులైన శ్రీ రాకాడి బాబా గత వారం మనం ప్రారంభించాము. మునిస్వామి, ఓంకారానంద, రాకాడి బాబా ఆ ప్రయాణం మనం చూస్తూ వస్తున్నాం. గత వారం మనం చెప్పుకుంటూ నిత్యానంద భగవాన్ దర్శనం కోసం ఆయన దర్శనం చేసుకోవాలని చెప్పి రాకాడి బాబా వారు బయలుదేరారు. అప్పుడు నిర్మానుష్యమైన ఒక కీకారణ్యం నుంచి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అది ఎలా ఉందట అంటే కన్ను పొడుచుకున్న కానరాని చీకటి, కటిక చీకటి. ఆ చీకటిలో దానికి తోడు భయంకరమైన వర్షం పడుతూ ఉందట. బాబాకేమో ఆకలి దహించుకుపోతూ ఉంది. అట్లాంటి స్థితిలో వారు నీరసించి కాలు కూడా ముందుకు కదలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ అడ్డంకులన్నీ చాలా ఉన్నట్లు అప్పుడే బాగా ప్రళయ భీకరంగా ఉరుములు మెరుపులతో కూడిన పెను తుఫాను ప్రారంభమైంది. వెనువెంటనే ఆకాశమే చిలుపడిందా అన్నట్లు కుంభవృష్టి. ఇప్పుడు అడవుల్లో వర్షం అంటే ఎట్లా ఉంటుంది? బీభత్సంగా ఉంటుంది. మానవుడికి విడివిడిగా సుఖాలనేవి విడివిడిగా వస్తాయేమో కానీ అనుభవానికి కష్టాలు మాత్రం అన్నీ ఒకేసారి కలిసి వస్తాయట. కటిక చీకటి, అడవి, బీభత్సమైన వర్షం, పైగా అక్కడ ఎవరు ఉండరు. అప్పుడు బాబా వారు చూడండి, తండ్రి నిత్యానంద, నేను ధ్యాన స్థితిలో ఉండగా మీరు నాకు దివ్య దర్శన భాగ్యం కలుగజేసిన క్షణం నుండి మీరే నా గురుదేవులని త్రికరణ శుద్ధిగా నమ్ముతూ ఉన్నాను. గణేష్పురికి వచ్చి మీ దర్శనం చేసుకొని మీ సేవలో తరించాలని బయలుదేరిన నాకు దారిలో ఈ అవాంతరం ఎదురై నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తమరు అవ్యాజ కరుణామూర్తులే కాక ఘటన సముద్రులని విన్నాను. నన్ను ఈ ఆపద నుండి గట్టెక్కించి మీ దర్శన భాగ్యం కలిగించండి తండ్రి అని ఆయన ఎంతో భక్తితో ఆర్తితో భగవాన్ని ప్రార్థించారట. మరి అప్పటి వరకు భగవాన్ని కూడా దర్శించలేదు నిత్యానంద భగవాన్ని. కానీ మీరు దర్శనం ఇచ్చారు కదా, మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించారు, నేను మిమ్మల్ని గురువుగా నేను కూడా అలానే అనుకున్నానని చెప్పి మీ దర్శన భాగ్యం కలిగించి తండ్రి, ఇక పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అని ముకులిత హస్తులై ప్రార్థిస్తూ అక్కడే ఒక చెట్టు క్రింద కన్నులు మూసుకొని కూర్చున్నారు. అంతలో అత్యంత ఆశ్చర్యంగా అతి సమీపం నుండే తను ఎవరో ఒక స్త్రీమూర్తి పిలుస్తున్నట్లు బాబా వారికి స్పష్టంగా వినపడింది. అదే ఎంత విచిత్రమైన నీళ్ళండి ఇవన్నీ. అంత కీకారణ్యమైన అడవిలో చీకట్లో అంత వర్షం పడుతూ స్వామివారికి నడవలేని స్థితిలో బాబా వారు అలా ఉంటే వీరికి ఒక స్త్రీమూర్తి పిలుపు వినపడిందట. అక్కడ కుండపోతగా వర్షిస్తున్న ఈ కటిక చీకట్లో, అందున నిర్మానుషమైన ఈ కీకారణ్య ప్రాంతంలో తనను పిలుస్తున్న స్త్రీ ఎవరా అని పరికించి చూశాడు. అక్కడికి కొంత దూరంలో ఒక కుటీరము మసక ఛాయ మాత్రంగా కనిపించింది. ఆ కుటీరం ముందు నిలబడి ఉన్న స్త్రీయే తనను పిలుస్తుందని బాబా వారికి అర్థమైపోయింది. అంతలో మరొకసారి కూడా ఆమె, కుండపోతగా కురుస్తూ ఉన్న ఈ వర్షంలో ఎందుకలా తడుస్తావు బాబు, లోపలికి వచ్చి తలదాచుకో అని. ఆవిడ అక్కడ అడవిలో ఆవిడ ఒంటరిగా ఉండి భయం లేకుండా ఇక్కడ రాకాడి బాబాతో చెప్తున్నారు, ఇంత కుండపోతగా వర్షం కురుస్తుంటే ఎందుకలా తడుస్తావు బాబు, లోపలికి వచ్చి తలదాచుకో అని అన్నారట. అలా అనడమే ఆలస్యం. తక్షణమే వారు ఇంకేమీ ఆలోచించకుండా ఆ కుటీరంలోకి వెళ్ళారు. మిణుకుమని దీపపు కాంతిలో తనని పిలిచిన ఆ వృద్ధమాత స్పష్టంగా కనిపించగానే వారు ఆమె ముఖ వర్చస్సుకు ముగ్ధులై భక్తితో నమస్కరించారు. అప్పుడు ఆ వృద్ధమాత, బాబు, నాతో పాటు ఉన్న నా కుమారుడు ఈ మధ్యాహ్నమే పని మీద పొరుగురికి వెళ్ళాడు. అడవులు ఎవరు ఉంటారండి మామూలుగా, కానీ చెప్తున్నారు ఆవిడ అమ్మ. పొరుగురికి వెళ్ళారు. ఇంత పొద్దుపోయాక ఈ పెను తుఫానులో వాడికి రాడు. ఏ స్నేహితుని ఇంట్లోనో ఈ రాత్రికి తలదాచుకుంటాడు. ఎలాగూ నా కొడుకుకై వండిన అన్నం అలాగే ఉంది. నీవు భోజనం చేసి ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి ఉదయం వర్షం తగ్గగానే నీ దారి నువ్వు వెళ్ళవచ్చు అని ఒక పళ్ళెంలో బాబా వారికి అన్నం వడ్డించింది. కడుపారా భుజించిన బాబావారు ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా ఆ పళ్ళాన్ని తానే శుభ్రపరిచి ఆ కుటీరంలోనే ఒక మూలన పులుపు తీశారు. బహుశా వారు బాగా అలసిపోయి ఉన్నదని కావచ్చు, లేదా దైవఘటనైనా కావచ్చు. అన్నం తిన్న వెంటనే బాబావారు మైమరిచి గాఢ నిద్రలో మునిగిపోయారు.
మర్నాడు తెల్లవారి బారుడు పొద్దెక్కినా గాని వారికి మెలకువ రాలేదు. చూడండి, మామూలుగా తర్వాత బాబా వారు నిద్రించిన రాత్రిపూట. ఇది ఇంకా గురువు దగ్గరికి వెళ్ళడానికి ముందు అనమాట. కానీ తను లేచిన తర్వాత తను ఒక పొదరింటిలో కటిక నేలపై నిద్రించి ఉన్నట్లు చూచాయిగా గమనించగానే ఆ నిద్రమత్తు కాస్త మటుమాయమై తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇదేంటి, రాత్రి కుటీరంలో చాప మీద కదా తాను నిద్రించింది, మరి ఈ పొదరింటిలో కటిక నేలపై ఎలా ఉన్నాను? ఇంతకు రాత్రి తను నిద్రించిన ఆ కుటీరం ఏమైనట్లు? ఎక్కడా కనిపించదే. అవును, రాత్రి అన్నం పెట్టి తన ఆకలి తీర్చిన ఆ మాతృమూర్తి జాడ కూడా అగుపించలేదే అని ఆశ్చర్యపోతూ బయటికి వచ్చారు. మెలకు వచ్చిన చూస్తే కుటీరం లేదు, చాప లేదు, ఆయనేమో అక్కడే ఉన్నారు. పైగా ఆ శ్రీమూర్తి కనపడలేదు, ఇవన్నీ ఏమయ్యాయి అని అక్కడ వెతుకుతూ ఉన్నారట. అక్కడ బయట కనపడిన దృశ్యం చూసి వారు నిర్ఘాంతపోయారు. రాత్రి తాను అన్నం తిన్న తర్వాత ఆ పళ్ళాన్ని కడిగి ఆ నీళ్లను కుటీరం బయట పారపోసింది తానే, ఆ ప్లేట్కి అడిగినవి. తాను తినగా ఇంకా ఆ పళ్ళెలో మిగిలిన అన్నం మెతుకులు ఆ నీటితో పాటు బయటపడ్డాయి. ఆ అన్నం మెతుకులు అప్పటికీ అక్కడ పడి ఉండటం చూసి అనుమానం లేదు, ఇదంతా ఆ తల్లి రూపంలో గురుదేవుడైన శ్రీ భగవాన్ వారి యొక్క లీల అని వారికి అప్పుడు అర్థమైంది. అడవిలో మరి ఎవరొచ్చి దానికి అన్నం పెడతారు? కుటీరము అన్ని నీడ అన్ని ఇచ్చారు రాత్రి నిద్రపోవడానికి ఉంచి. ఆ మెతుకులు అక్కడ ఉండడం గమనించి నేనేమి కలగలేదు, జరిగింది నిజమే అని చెప్పి బాబావారు నిశ్చయించుకొని ఆ తల్లి రూపంలో వచ్చింది కూడా తన గురుదేవులే అని భగవాన్ అని వారికి అర్థమైంది. గడిచిన రాత్రి నుండి సంభవించిన దివ్య సంఘటనలు ఒక్కొక్కటే తలంచుకుంటూ బాబా వారిలోని అణువణువు ఆనందంతో పరవశించిపోతుంది. అంటే గురువు యొక్క అవ్యాజమైన ప్రేమకి ఆయన శరీరంలోని ప్రతి అణువు కూడా ఆనందంతో పరవశించిపోతూ ఉందట. అనుమానం లేదు, ఇది నిస్సందేహంగా శ్రీ నిత్యానందుల వారి కరుణా కటాక్షమే. తనను కాపాడడానికే సర్వసముద్రుని శ్రీ భగవాను వారి సంకల్పానుసారంగా రూపుదిద్దుకున్న అపురూప అనుగ్రహలీలే కానీ అన్యదా కాదు అంటూ ఆ మహనీయుని పాదపద్మాలకు మానసికంగా తన కృతజ్ఞతాంజలి సమర్పించుకున్నారు. ఎంత చిత్రం! శ్రీ నిత్యానందుల వారు తనకింకా తమ దర్శన భాగ్యం కలగజేయలేదు, శిష్యునిగా స్వీకరించను లేదు. అయినప్పటికీ గురుదేవా కాపాడమని ప్రార్థించగానే వారు నాపై ఎంతటి కరుణామృతాన్ని కురిపించారని తలపోయసాగారు. నేను ఇంకా దర్శించలేదు, వారు స్వీకరించలేదు, కానీ దర్శనం ఇచ్చారు. అయినా కానీ ఎంత కరుణ అమృతాన్ని కురిపించారు అని చెప్పి పదే ఆలోచిస్తూ ఆయన పరవశించిపోతూ ఉన్నారు. అప్పుడు వారికి తాను శృంగేరిలో కలుసుకున్న బ్రాహ్మణోత్తముడైన తన ప్రథమ గురువు, బాబు, తల్లిని మించిన దైవము, తల్లి ప్రేమను మించిన ప్రేమ జగత్తులో లేదని పెద్దలంటారు. అది నేను కాదనను, కానీ ఒక సద్గురువు తన శిష్యునిపై చూపే అవాచకరణతో పోలిస్తే అంతటి తల్లి ప్రేమ కూడా సముద్రంలో ఒక నీటి పొట్టుతో సమానమే సుమా అంటున్నారు. ఎందుకని? మనకి ఉన్న అనుభవంలో మనకున్నది, దానిలో మనకేమనిపిస్తుంది? తల్లి ప్రేమే గొప్పది అనిపిస్తుంది. మనకి అంతకు మించి మనం గురువు దగ్గర కానీ ఇట్లా పొందుంటే మనకి అర్థమవుతుంది. మనకి అంతకు మించి తెలియదు. అందుకని అలాంటి ప్రేమ దొరికే తల్లి దగ్గరే కాబట్టి మనం ఎప్పుడు చెప్పినా అదే చెప్తాం. కానీ ఈయన రాకాడి బాబా వారి ప్రథమ గురువు కూడా అదే చెప్పారు. తల్లి ప్రేమను మించిన ప్రేమ జగత్తులో లేదని పెద్దలంటారు. అది నేను కాదన్ను, కానీ ఒక సద్గురువు తన శిష్యునిపై చూపే అవ్యాజ కరుణతో పోలిస్తే అంతటి తల్లి ప్రేమ కూడా సముద్రంలో ఒక నీటి పొట్టుతో సమానమే అంటున్నారు. మనకి అక్కలపడ స్వామి చేతిలో కూడా అంటారు, ఆ బిడ్డని ఇవ్వు, నేను స్వామి సుధల ఆశ్రమానికి ఆయన వారసునిగా చేస్తానంటే ఇవ్వకపోతే బాధపడుతూ ఉంటే ఎందుకు అంత బాధపడతావు? వాడు నాకు బిడ్డ లాంటి వాడే, నీకంటే కూడా 7 రెట్లు ఎక్కువ వాడి మీద ప్రేమ ఉంటుంది అంటారు. అంటే గురువుకి మన మీద ఉండేది మనకి తెలియదు ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందో. మనకి అనుభవంలో ఉన్నది తల్లిదండ్రుల దగ్గర చిన్నప్పటి నుంచి కాబట్టి మనం అదే అల్టిమేట్ ఏమో అనుకుంటాం. కానీ గురువు ప్రేమతో కనుక పోల్చుకుంటే సముద్రంలో నీటి పొట్టాడు. అంటే గురువు యొక్క ప్రేమ అనే బోధన గుర్తుకు వచ్చింది. నిజమే, ఆనాడు తన గురుగారు చెప్పిన మాటలు అక్షర సత్యాలే అనడానికి ఈనాటి తన స్వానుభవమే ప్రత్యక్ష ప్రమాణం. గురుకృపాతో పోయి దుర్లభ్ నహి హే నహి హే నహి హే. అట్లా సమర్థులైన సద్గురు కరుణా కటాక్షాలను కానీ తపోదత్తమై వారిని వరించిన దివ్యశక్తులను కానీ ఆ మహనీయుని ఔన్నత్యాన్ని కానీ అంచనా వేయగల ఒక కొలమానము ఈ విశాల విశ్వంలో లేనే లేదు.
ఏదో స్వామీజీ 2 నెలలు చేశారు, బాబా 4 నెలలు చేసి ఇట్లా కాదు. అసలు వారి యొక్క మాస్టర్ అన్నట్టు నా హృదయాంతరాలలో నన్ను తెలుసుకున్న వారే లేరు అన్నారు. మనం అని అనుకుంటున్నాం, మాస్టర్ గారంటే బాబా భక్తులు, అందరినీ ఈ మార్గంలో నడిపించారు, గ్రంథాలు రాశారు, మనకి ఇంతవరకే తెలుసు. అది ఏంటి, విశాలమైన హృదయంతో చూస్తే. లేకపోతే ఇంకా సంకుచితంగా చూస్తే ఆయన అందరినీ చెడగొట్టాడండి, చదువుకునే పిల్లల్ని భక్తి మార్గంలో నడిపించాడండి. అంటే ఏంటి చూడండి, వాళ్ళు చేసేదాన్ని తెలుసుకోవటం మనకి ఎప్పటికీ సాధ్యం కాదు. సద్గురువు యొక్క పూర్ణత్వం అంటే అంతటి శ్రీ గురువు చిత్ర చెప్తూ కూడా సిద్ధుడు అదే చెప్పాడు. నీ అందులో చెప్పేది లవలేశం మాత్రమే అవుతుంది, ఆయన లీలను వర్ణించడం అసాధ్యం అని. అట్లా సద్గురువు యొక్క లీలలు కానీ ఆయన యొక్క ఔన్నత్యాన్ని కానీ ఎవరైనా వర్ణించడం అసాధ్యం. అయితే గురుకృపాకో పోయి దుర్లభ్ నహీ హై. అందుకని వారి దగ్గర ఎంత ఉందండి, ఏదో డబ్బులు ఉంటే కనుక చెప్పినట్టు వాడు లక్షాధికారండి, వీడికో కోటీశ్వరుడు చెప్పడానికి ఉండదు. కొలమానమే లేదు అంటున్నారు. వారిని సృష్టిలోని ఏ ఉపమానంతో పోల్చినా అది కొండను అద్దం చూసినట్లే అవుతుంది. కేవలం ఉపమానం కొరకు గురువులను ఏదో ఒక దృష్టాంతంతో పోల్చి చూపాలనుకున్నారు మన పూర్వీకులు. అందుకే వారు గురువుల సాధనా సంపత్తి, ప్రతిభా పాఠవాలను ప్రాతిపదికగా తీసుకొని వారిని స్థూలంగా మీన గురువులు, కచ్చపు గురువులు, క్రౌంచ గురువులు అనే 3 వర్గాలుగా వర్గీకరించారు. గురువుల్ని 3 రకాలుగా చెప్పేవారట. అంటే మనకి ఎట్లా చెప్పాలి అంటే దానికి ఒక కొలమానం లాగా తీసుకొని క్లాసిఫై చేశారు. అవేంటంటే మీన గురువులు, కచ్చపు గురువులు, క్రౌంచ గురువులు. మీన గురువులు అంటే, మీనం అంటే చేప. తన పిల్లలైన చిరు చేపల ఆకలి తీర్చడానికి తల్లి చేప తన నోటి ద్వారా ఆహారం అందిస్తూ అవసరం అనిపించినంత కాలము వాటి ఆలనా పాలన తానే స్వయంగా చూసుకుంటుంది. మనకి అట్లాంటి వాళ్ళే కావాలనిపిస్తుంది. పిల్లలు పెరిగి పెద్దయ్యాక అవి తల్లిపై ఆధారపడకుండా వాటి పోషణ అవే చూసుకుంటాయి. అలాగే ఒక సామాన్య గురువు తన శిష్యులకు మౌఖికంగా బోధనలు చేస్తూ స్వీయ పర్యవేక్షణలో వాటికి రక్షణనిస్తూ వారి ఆధ్యాత్మికోన్నతికి సాయశక్తిలా ప్రయత్నిస్తారు. తమ తమ సాధన పటిమను బట్టి తమ జీవిత పరమార్థాన్ని సాధించుకోవాలి. కచ్చపు గురువులు అంటే వీరి స్థాయి మీన గురువుల స్థాయి కంటే ఉన్నతమైనది. కచ్చం అంటే తాబేలు. తల్లి అయిన తాబేలు కేవలం తన కరుణాపూరితమైన చూపులను ఆకలి కొన్న తన పిల్లలపై ప్రసరింపజేయటం ద్వారా వాటి ఆకలిని తీర్చగలదు. చూడండి ఎంత గమ్మత్తు. ఆకలితో ఉన్న బిడ్డలకు అదేమో తెచ్చిపెట్టి నోటికి అందిస్తూ ఉంది. అదే తాబేలు దగ్గరికి వచ్చేసరికి ఏంటట అంటే కేవలం తన కరుణాపూరితమైన చూపులను ఆకలి కొన్న తన పిల్లలపై ప్రసరింపజేయటం ద్వారా వాటి ఆకలిని తీర్చగలదు. ఎలా సాధ్యమండి అని మనకు అనిపిస్తుంది. మనలో ఒక ఎమోషన్ని ఒక ఇది కలిగించినప్పుడు మనమే మర్చిపోతాం ఆకలిని కానీ. అట్లా చూడండి, మనలో ఒక మంచి అనుభూతి కలిగి లేకపోతే ఒక ఎమోషన్ కలిగింది అనుకోండి, సంతోషంగా అప్పుడు ఆకలి గుర్తు కూడా రాదు. అంటే బహుశా అంత కరుణాపూరితమైన చూపుతోటి తన బిడ్డల్ని మరి ఎట్లాంటి ఎమోషన్ గురి చేస్తుంది కానీ ఆ ఆకలి తీర్చేస్తుందట. అది కచ్చపు గురువులు చేసే పని. కానీ అవసరం అనిపిస్తే సమయ సందర్భాలను బట్టి అది మీనం వలె తన పిల్లలకు నోటి ద్వారా కూడా ఆహారం అందించి పోషించగలదు. కానీ మీనం మాత్రం తాబేలు వలె తన చూపుల ద్వారా పిల్లల ఆకలిని తీర్చలేదు. క్రౌంచ గురువులు అంటే 3వ వర్గం. ఈ మహనీయులు మీన గురువుల, కచ్చపు గురువుల కంటే కూడా ఎంతో అత్యున్నత శ్రేణికి చెందినవారు. క్రౌంచ పక్షి తన గూటిలో గుడ్లను పొదిగి అవి పిల్లలు కాగానే వాటిని వదిలిపెట్టి తమ జాతి పక్షులు మామూలుగా వలస వెళ్లే సుదూర ప్రాంతాలకు తాను వలసపోతుంది. మీనా కచ్చపాల వలె అది కొంతకాలమైన తన చిన్నారి పిల్లల దగ్గర ఉండి వాటి ఆలనా పాలన చూసుకోదు, గుడ్డుపెట్టి వెళ్ళిపోతుందంట. కానీ గూట్లోని చిన్నపిల్లలు ఆకలిని వేళ అమ్మను స్మరిస్తాయి. తక్షణమే తల్లి పక్షికి ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న తన పిల్లల ఆకలితో తనను తలుచుకుంటున్నట్లు తెలిసిపోతుంది క్రౌంచ పక్షికి. మరుక్షణమే ఆ తల్లి పక్షి ఆకలితో అలమటించే తన పిల్లల కడుపు నిండుగా కానీ సంకల్పిస్తుంది. పక్షులు కూడా ఇట్లానే అంటే చూడండి, ఆకలికి తన పిల్లల ఆకలికి కడుపు నిండాలని చెప్పి సంకల్పిస్తుందంట. తల్లి పక్షి అక్కడ అలా సంకల్పించగానే ఇక్కడ గూటిలోనికి పక్షి పిల్లలకు కడుపు నిండి ఆకలి బాధ మటుమాయమవుతుంది. ఎంత విచిత్రం! ఈ విశాల విశ్వంలో ఆ సృష్టికర్త ఏ ఏ ప్రాణులకు ఏ ఏ అద్భుత శక్తులు ప్రసాదించి సృష్టించారో వారికే ఎరుక. మనకి ఇవన్నీ తెలియదు, కానీ ఎంత గమ్మత్తు. అయితే ప్రాణుల మధ్య నిత్యం
గోప్యంగా జరిగే ఇలాంటి అద్భుత శక్తుల విన్యాసాల గుట్టు సామాన్య మానవుని మేధస్సుకు, ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి అంతుపడుతుందా అన్నదే సందేహం. అట్లా మూడు రకాలుగా గురువులు ఉంటారనమాట. అలాగే కారణ జన్మమైన క్రౌంచ గురువులు తాము ఏ లక్ష్య సాధనకై భూమిపై అవతరించారో దానిని నెరవేర్చడమే తమ జీవిత పరమార్థిగా భావిస్తారు. ఆ లక్ష్య సాధనకే తాము పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, అయిన వాళ్లను, కన్న తల్లిదండ్రులను విడిచి సుదూర ప్రాంతాలకు పోవలసి వచ్చిన క్రౌంచపక్షి వలె నిర్విచారంగా వెళ్తారు. అంటే విచారం లేకుండానే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి బంధాలు ఇరుకుపోయి మాట్లాడేదే ఉండదు. చూడండి, ఇప్పుడు స్వామీజీని తీసుకున్నాం మనం. వాళ్ళ నాన్నగారు కాలం చేసిన తర్వాత కొంతకాలం ఉన్నారు తల్లికి ధైర్యం ఇవ్వడానికి, పోషించడానికి. ఆ తర్వాత అక్కడి నుంచి వదిలేసి వచ్చేసారు కామ్గా. అంటే వాళ్ళు అవతరించిన దానికి ఒక పెద్ద కారణం ఉంటుంది. మనలాగా అక్కడే కట్టుబడిపోయి ఇట్లా ఉండాలి అనేది అట్లా ఉండదు. అంతే తప్ప తాను భౌతికంగా దూరమైపోతే తన వారికి అది ఏమవుతుందని బెంగ పెట్టుకోరు. తాను ఎంత దూరంలో ఉన్నప్పటికీ తననే నమ్ముకున్న శిష్యులను, భక్తులలోనూ సంకల్ప మాత్రాన భక్తి బీజాలు నాటి వారి బ్రతుకును భగవన్మయం చేసి వారి భవిష్యత్తుకై బంగారు బాటలు వేయగలరు. ఆపత్కాల సమయంలో వారు తనను మనసారా స్మరిస్తే చాలు, క్రౌంచపక్షి వలె తన సంకల్ప బలుంచే వారిని ఆ కష్టాల నుండి గట్టెక్కించగలరు. అలాంటి తపోధనుడు మనసారా సంకల్పించాలే గాని ఈ సృష్టిలో వారికి అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. అవసరమైతే వీరు మేనగురు వలె మౌఖికంగా కూడా బోధ చేయగలరు. కచ్చపూరు వలె కటావీక్షణ ద్వారా విశేష కృపను ప్రకటింప చేయగలరు. కావున సద్గురువులకు ఎవరైతే శరణాగతులై సమర్పణా భావంతో తమ సేవలు అందిస్తారో వారికి సకల శుభాలు తప్పక లభిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు అంటున్నారు. అయితే తన ప్రథమ గురువు చెప్పిన ఆణిముత్యాల వంటి పై విషయాలు బాబా వారి మధ్యలో మెదులుతూనే ఉన్నాయి. ఇవన్నీ వానికి అక్కడ బాబా ఎవరైతే ప్రథమ గురువుని సేవించారో ఆయనకి ఎంతో మంది తెచ్చిస్తున్నా కానీ బాబా తీసుకొచ్చినవి ఆయన అంటే ఆయనకి అవసరానికి అన్ని సమకూర్చేవారు, ఆహారం తీసుకెళ్లేవారు అని చెప్పుకున్నాం కదా. ఆయనే ఈయనకి అన్ని కూడా వేదాల్లో విభుషిత్తులని విషయాల్ని అర్థమయ్యేట్టు చెప్పింది. ఇక అవే తలకు గుర్తుకు రాసాగాయి. భగవాన్ శ్రీ నిత్యానందుల వారు కేవలం ఒక క్రౌంచ గురువు మాత్రమే కాదు, తనకు కలిగిన అనుభవాన్ని బట్టి చూస్తే వారు ఆ క్రౌంచ గురువుల్లో కూడా మణిపూస లాంటి వారు అని. అంతటి మహనీయులు కాబట్టే ఈ ఈకారణ్యంలో కొమ్మువృష్టి కురుస్తున్న ఈ కాళరాత్రిలో నేను తలదాచుకోవడానికి కుటీరం సృష్టించారా, పైగా అందులో ఒక మాతృమూర్తిని కూడా. మరి ఆ తల్లిని చూస్తేనేమో నాకు నా ఆకలి తీర్చడానికి అన్నట్లు అన్నం వండి వడ్డించడానికి సిద్ధంగా కాచుకొని కూర్చొని ఉంది. ఆమె బాలకం చూసి నాకెందుకో కొంత అనుమానం వచ్చినా అన్నం తిన్నాక ఆ విషయం ఆమెతోనే తేల్చుకుందాం అనుకున్నాను. కానీ అన్నం తినగానే నాకేమో మాయదారి మైకం ముంచుకొచ్చి మెలకువ వచ్చాక లేచి చూస్తే ఇక అక్కడ ఏముంది, ఎంగిలి మెతుకులు తప్ప. ఆలోచిస్తుంది అనమాట ఇవన్నీ. మరి పొరుగురికి వెళ్ళి తన కొడుకు వస్తాడేమోనని తాను ఎదురు చూస్తున్నాను నా తల్లి అది చెప్పింది. అదంతా ఉట్టిదేనమాట. మరి నిజమే, అది కనుక నిజమే అయితే మరి కుటీరం మాయమైపోకూడదు, ఆవిడ మాయమైపోకూడదు, బిడ్డ కోసం చూస్తూ ఉండాలి కదా. అంటే ఆయన గురువు యొక్క ప్రేమని చూస్తూ ఉన్నారు, ఎట్లా సృష్టి చేశారు. నాకు ఆ సమయంలో ఆకలికి పైగా ఆశ్రయానికి కుటీరాన్ని, తర్వాత ఆవిడ్ని, ఆహారాన్ని అన్ని సిద్ధం చేసి ఏర్పాటు చేసి రెడీగా ఉంచారు. తను కూర్చోబాబు వండి పెడతానంటే మనకి వెయిట్ చేసేంత ఇది కూడా ఉంటుంది ఆకలితో ఉన్నప్పుడు. అందుకని అన్ని సిద్ధం చేసి అట్లా ఏర్పాటు చేశారని చెప్పి ఆయన యొక్క తన గురువు యొక్క కృపని అంతగా పదే పదే ఆయన తలుచుకుంటూ పరవశించిపోతూ ఉన్నారు. అంటే ఆ తల్లి ఎదురు చూసిన కొడుకు నేనేనన్నమాట. చూడండి అసలు ఎంత బాగుంది. అందుకే ఎప్పుడు కూడా మనం కూడా నీళ్ళల్లో కొన్ని మనకే ఆ మంచి మనకే జరిగిందను, ఆ నీళ్ళ మనకే జరుగుతుందంటే మనకు ఆనందం వేస్తుంది. ఇక్కడ ఆవిడ చెప్పింది కొడుకు కోసం వండానని చెప్తుంది కదా. ఓ అంటే ఆ కొడుకు నేనేనన్నమాట అని. మరి వేరే బిడ్డ రాలేదు కదా మరి లేదని. కాబట్టి ఆ తల్లి దివ్య దర్శన భాగ్యమే కాక ఆమె స్వయంగా వడ్డించిన అన్నం తిన్నాను. నేనెంత ధన్యజీవిని. ఇక నాకు నిత్యానందుల వారి దర్శన భాగ్యం తప్పగా కలుగుతుంది. అంటే శుభసూచకంగా తప్పక కలుగుతుంది. వారు నన్ను శిష్యునిగా స్వీకరిస్తారు, ఇందులో సందేహం లేదనుకుంటూ ద్విగుణీకృత ఉత్సాహంతో, అంటే ఆ ఉత్సాహం రెట్టింపైంది. అట్లా రెట్టింపయ్యి గణేశ్పురి వైపు బయలుదేరి వెళ్ళారు. మహారాష్ట్రలోని శ్రీ వజ్రేశ్వరి దేవి దేవాలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో గణేశ్పురి అనే ఊర్లో
శ్రీ నిత్యానంద భగవాన్ వారి ఆశ్రమం ఉంది. ఎక్కడుంటారు బాబా అంటే అక్కడ మహారాష్ట్రలో వజ్రేశ్వరి దేవాలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో గణేష్పురి అనే ఊర్లో శ్రీ నిత్యానంద భగవాన్ వారు ఆ యొక్క ఆశ్రమం ఉంది. బాబా వారు మొదట వజ్రేశ్వరి ఆలయం చేరి ఆ జగన్మాతను దర్శించుకున్నారు. ఆ ఆలయానికి సమీపంలో కొంత ఎగువ భాగాన ఉన్న గోదడి బాబా సమాధి చెంత వారు 3 రోజులు భిక్ష చేస్తూ గడిపారు. వెళ్లే దారిలో ముందు వజ్రేశ్వరి అమ్మవారిని దర్శించి అక్కడ ఉండి 3 రోజులు ఆ పక్కన ఉన్న గోదడి బాబా సమాధి చెంత 3 రోజులు భిక్ష చేస్తూ గడిపారట. రోజు వజ్రేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటూ, తల్లి నీ దివ్య దర్శన భాగ్యాన్ని కలుగజేశావు కదా, ఇక నిత్యానందుల వారు కూడా దర్శనం ఇచ్చి నాతో మాట్లాడి నన్ను శిష్యునిగా స్వీకరించినట్లు ఆశీర్వదించు తల్లిని రోజు మనసారా వేడుకునేవారు. మనకి తెలుస్తుంది తర్వాత ఈవిడ కూడా ఎక్కడికో వెళ్తే నిత్యానంద భగవాన్ వారితో పాటు అక్కడి నుంచి ఆవిడ వస్తుందట. వచ్చి నేను నీతోనే ఉంటాను అంటే అప్పుడు ఆయన అక్కడ మందిరం కట్టిస్తారనమాట. తర్వాత మనకు ఒక చరిత్రలో చెప్తారు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారు నేను వచ్చి ఇక్కడే ఉంటానన్నారు, అందుకని సరే ఆయన వెంటే వచ్చారట, అందుకని భగవాన్ అక్కడ వజ్రేశ్వరి ఆలయం నిర్మించారు అని. నాకు అదే ఆశ్చర్యం ఉంటుంది. ఇక్కడ మనకి స్వామి దగ్గరనో భువనేశ్వరి దేవి ఆలయం ఉంటుంది. అందుకని ఆయన 3 రోజులు ఉండి అమ్మవారిని ఇలా ప్రార్థిస్తున్నాడు, తల్లి నీ దివ్య దర్శన భాగ్యాన్ని కలుగజేశావు కదా, ఇక నిత్యానందుల వారు కూడా దర్శనమిచ్చి నాతో మాట్లాడి నన్ను శిష్యునిగా స్వీకరించేట్లు ఆశీర్వదించు తల్లిని రోజు మనసారా వేడుకునేవారు. శ్రీ భగవాన్ దర్శనం కొరకు బాబా వారి హృదయం ప్రతిక్షణము పరితపించిపోతోంది. గురువుని దర్శించాలనే తపన అలా లోపల అగ్నిలాగా ప్రజలుతూ ఉండాలి. లేకపోతే పెద్ద ఇందాక అన్నారు కదా మాస్టర్ గారు, అది ఆ గురువు తెలుసుకోకపోతే ఆ జీవితం బిడపేరుకోవడానికి వచ్చినట్లే. అందుకని లోపల ఆ తృష్ణ రగలాలి. మనం ఏదో అనుకుంటాం, నేను అది చేసి సాధించాలని. చిన్న చిన్న వాటి పట్ల మనకి ఆ తృష్ణ వస్తుంది. ఈ జీవితాన్ని నేను సార్థకం చేసుకోవాలి, ఇంట్లో కూర్చొని గురువుని స్మరించడం ద్వారా నేను పొందవచ్చు అనే విషయాన్ని ఒకసారి స్మరించుకున్నాం అనుకోండి, ఎంత తేలిక అది. కానీ మన సంస్కారాల బలం చేత, మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ చేత, మన ఇవన్నిటి ద్వారా మనం ఏం చేస్తుంటామంటే దీనికి తక్కువ ఇస్తాం, దానికి ఎక్కువ ఇస్తాం. మరి నిజంగా లేదండి, ఇప్పుడు ఆయన చెప్పారు కానీ అడవికి వెళ్ళి తపస్సు చేయాలండి, మన వల్ల ఎక్కడవుతుంది, దాన్ని తలకిందులుగా చేయాలండి, అలా కూడా చెప్పట్లా. ఖాళీ సమయాన్ని వెచ్చించి పారాయణ చేస్తూ గురువు మీద మనసు నిలిపితే, ఆయన గురించి నిరంతరం చింతన చేస్తూ అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారన్నట్లుగా జీవిస్తే బాబాయ్ ఉన్నాడు, వారి కర్మ నశిస్తుంది, నేనే వారుగా మారిపోతారు. అంత ఈజీగా ఇచ్చేశారు. అయినా కానీ మనకి ఆ కష్టంగానే ఉంటుంది. శ్రీ భగవాన్ వారి దర్శనం కొరకు బాబా వారి హృదయం ప్రతిక్షణము పరితపించిపోతుంది. ఆ మర్నాడు అనుకోకుండా వారికి అశేష భక్త జనావళి మధ్య ఆసీనుడై ఉన్న శ్రీ నిత్యానంద భగవారిని సుదూరం నుండి దర్శించే మహద్భాగ్యం కలిగింది. పుణ్యతీర్థాలను దర్శించినంత మాత్రాన ఆ పుణ్యఫలం దక్కదట. ఆ పవిత్ర జలాలలో భక్తి శ్రద్ధలతో స్నానమాచరిస్తే ఆ పుణ్యఫలితం దక్కుతుందట. అంటే ఏదో వచ్చాము చూసాము అంతేగాని రాదు. భక్తి లేకుండా అందులో మునిగినా ఏం జరగదు. అందుకే ప్రాయశ్చిత్తాలు చెప్పేటప్పుడు చెప్తారు, తనలో అటువంటి మార్పు వచ్చి ప్రాయశ్చిత్తం అప్పుడు కూడా నిజంగా అట్లాంటి భావం వచ్చిన తర్వాత చేస్తేనే ఉంటుంది. కానీ నేను ఏదో తప్పులు చేశానండి, గంగలేని మునిగితే పోతుందంట, అలాగే ఇంకోటి ఏదో దర్శనం చేసుకుంటే పోతుందంటే పోదు. లోపల ఆ పరితాపం అది ఉండాలి. అయ్యో నేను తప్పు చేశాను, దాన్ని తొలగించుకోవాలి అనే తర్వాత శరణాగతి పొందగలిగి ఉండాలి. ఆ భావం భక్తి భావం వచ్చితే మాత్రం. ఎందుకే అంటారు, ఇప్పుడు గంగలో ఎన్ని కప్పలు ఉన్నా కానీ వాటన్నిటికీ ఏమి ఇది ఉంటుంది కదా, భక్తితో మునిగిన వాడికే, ఆ భావాన్ని వహించిన వాడికే. అందుకని ఇట్లా పుణ్యతీర్థాలను దర్శించిన మాత్రానే ఆ పుణ్యఫలం దక్కదట. ఆ పవిత్ర జలాలలో భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరిస్తేనే ఆ పుణ్యఫలం దక్కుతుందట. కానీ మహాత్ములు దర్శించిన మరుక్షణమే ఆ పుణ్యఫలితం దర్శకులకు సంప్రాప్తిస్తుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. మిగిలిన తీర్థక్షేత్రాలు అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళామంటే అక్కడికి భక్తితో వెళ్ళి అక్కడ చేయాల్సిన విధంగా చేయిస్తేనే వాటికి వస్తుంది. కానీ మహాత్ముల దగ్గర ఒక దర్శనం అన్నిటికంటే ఉత్తమోత్తమైనది. మనకి గుడితో ఆయన స్పష్టంగా చెప్తారు. ఆ పుణ్య గురించి ఆయన వెళ్ళి అందరినీ చేస్తూ ఉన్నప్పుడు సత్పురుషుల దర్శనమే అన్నిటికంటే అని ముందు ఆయన అదే చెప్తారు. మళ్ళీ అక్కడ వేరే ఇంకొక మహనీయుడు అదే చెప్తారనమాట. అందుకని సత్పురుషుల దర్శనం అవటం అంటే మన జీవితం పండినట్టే.
ఎందుకని అలాంటి మహనీయుల దర్శనం తగలటమే మన జీవితంలో ఒక అత్యంత గొప్ప విషయం. దుర్లభమైన విషయం మనకి ఒక మహాత్ముడి దర్శనం లభించడం అంటే. ఇప్పుడు మనం ఎట్లా అనుకుంటున్నాం, మనం స్వామీజీ ఉన్నప్పుడు ఉండుంటే, లేకపోతే బాబా ఉన్నప్పుడు మనం మాస్టర్ గారు ఎట్లా ఎందుకు అనుకుంటున్నాం? అది దొరకడం అంత కష్టం. అక్కడే ఉన్న వాళ్ళకి తెలియకుండా ఉన్న బోల్డంత మంది ఉన్నారు మాస్టర్ గారి గురించి. ఒంగోలులో ఉన్న వాళ్ళకి అందరికీ మాస్టర్ గారు తెలుసంటే తెలీదు. కానీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి తెలుసు. అట్లనే స్వామీజీ గురించి కూడా ఇంతటి మహనీయుడు ఇక్కడ ఉన్నారా అని మనకి ఇప్పుడు అనిపిస్తుంది. ముందే తెలుసుంటే మనం ఎంత బాగుండేది, ఎన్నిసార్లు వెళ్ళి ఉండేవాళ్ళు ఆ మహనీయుడి దగ్గరికి. అట్లా భగవాన్ వారిని దూరం నుంచే దర్శించారట. బహుశా అందుకేనేమో శ్రీ భగవాన్ వారి దర్శనం కొరకు పరితపించే బాబా వారి హృదయం వారి ప్రథమ దర్శనంతోనే ఏదో అవ్యక్తమైన ఆనందంతో పరవశించిపోయింది. చూడండి, మరి మీరు రాకడి మన నిత్యానంద భగవాన్ ఫోటోలు చూస్తుంటారు కదా, బాబా వారు ఎలా ఉంటారు. కానీ వారిని దర్శించగానే వారి స్థితి, ఆనంద స్థితి ఎలా ఉంటుందంటే, వారి సన్నిధిలో వాళ్ళే మహారాజుల్లా ఉండక్కర్లా, వాళ్ళు నిజంగా మహారాజులే. కానీ వాళ్ళ సన్నిధి ఎలా ఉంటుంది అంటే, అక్కడికి వెళ్తేనే మనసు ఆనందంతో నిండిపోతుంది. అందులోనూ ఇంత భక్తిభావంతో గురువుని స్మరించుకుంటూ వెళ్ళిన వారికి వారి ప్రథమ దర్శనంతోనే ఏదో అవ్యక్తమైన ఆనందంతో పరవశించిపోయింది. ఆ తన్మయత్వంలో వారు కళ్ళు మూసుకొని అలా నిశ్చలంగా ఉండిపోయారు. నీవు ఎక్కడి నుండి వస్తున్నావు, దేని కొరకు వచ్చావు అని భగవాన్ వారి ప్రశ్నతో గృహలోనికి వచ్చిన బాబా వారు, నేను గిరినార్ నుండి కేవలం మీ దర్శనార్థమై వచ్చాను అన్నారు. రాగాడి బాబా వారిని అడుగుతున్నారట, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని నిత్యానంద భగవాన్ అడిగారు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, దేని కొరకు వచ్చావు అని భగవాన్ ప్రశ్నించగానే అప్పుడు ఒక్కసారిగా మెలకువలోకి వచ్చి బాబావారు అంటున్నారు, గిరినార్లో ఆయన అక్కడ తపస్సు చేస్తున్న 1 సంవత్సరం పాటు అనుకున్నాం కదా దత్తస్వామి క్షేత్రంలో, నేను గిరినార్ నుండి కేవలం మీ దర్శనార్థమే వచ్చాను అని అంటూ మళ్ళీ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ సాకారులై సద్గురుమూర్తిగా ఇక్కడ వెలసి ఉన్నారని విని ఆ సద్గురుమూర్తిని సేవించి వారి పదసన్నిధి అనే బ్రహ్మానంద సాగరంలో లీనమైపోవాలనే తపనతో వచ్చాను అని సవినీయంగా సమాధానం ఇచ్చారు. ముందేమో, స్వామి నేను గిరినార్ నుండి కేవలం మీ దర్శనార్థమే వచ్చాను అంటే, మళ్ళీ ఒక్క దర్శనం అయిపోయింది కదా అంటారేమో, అందుకని మళ్ళీ చెప్తున్నారు. అంటూ మళ్ళీ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ సాకారులై, అంటే నిర్గుణంగా ఏ రూపము లేకుండా వర్ణించడానికి వీలైన స్థితిలో ఉండే ఆ నిర్గుణ బ్రహ్మ అది సాకారమై, అంటే మళ్ళీ రూపం ధరించి సద్గురుమూర్తిగా ఇక్కడ వెలసి ఉన్నదని విని ఆ సద్గురుమూర్తినే సేవించి వారి పదసన్నిధి అనే బ్రహ్మానంద సాగరంలో, అంటే వాళ్ళ దగ్గర ఉండటమే బ్రహ్మానంద సాగరంలో మునిగి ఉండటం అనమాట, అట్లా లీనమైపోవాలనే తపనతో వచ్చాను అని సవినీయంగా సమాధానం ఇచ్చారు. అప్పుడు భగవాన్ వారు, నేను అనే దానికి అర్థం ఏమిటి అని తాత్వికంగా అడుగగా వారు కరుడు కట్టిన అహంకారమే నేను అన్నారు. అంటే మనం వాడుతూ ఉన్నాం కదా నేను 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 అని, అందుకని భగవాన్ అడిగారంట రాగాడి బాబాని, నేను అనే దానికి అర్థం ఏంటి అన్నారట. మనం నేను 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 అని వాడుతూ ఉన్నాం కదా మనందరం, అంటే మనలో కరుడు కట్టిన అహంకారమే నేను అని అంటూ అక్కడి నుండి బయటికి వెళ్లేందుకు వెనుదిరగక భగవాన్ వారు, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా బాబా వారు, ఏదైనా మండపానికి కానీ చెట్టు క్రిందకి కానీ వెళ్తాను అని బదులిచ్చారు. అప్పుడు భగవాన్ వారు, మరి వర్షం పడితే అని కరుణతో అడిగారట. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు అంటే, ఏదైనా చెట్టు కిందకి కానీ ఏదైనా మండపానికి కానీ వెళ్తాన్నారు. మరి వర్షం పడితే అని కరుణతో అడగవారు, అప్పుడు ఏదైనా సత్రానికి వెళ్తాను అని చెప్పారు. బాబా వారి ఆ సమాధానాలకు సంతృప్తి చెందిన భగవాన్ వారు, నీకు ఏ విద్యలందైనా ప్రావీణ్యం ఉన్నదా అని మళ్ళీ ప్రశ్నించారు. చూడండి, గురువు అడిగారంటే అది తెలియక కాదు, మనం ఎలా మాట్లాడతాం, ఎలా సమాధానం చెప్తాం, మన దృక్పథం ఎలా ఉంది, మన ఆలోచన నేనేదో పొందాలని వచ్చాను అలా అలా. ఈయనేం చెప్పారు, మీ పాద సన్నిధి అనే బ్రహ్మానందంలో కలిసి కరిగిపోవాలని వచ్చాను అన్నారు. నేనేదో సాధించుకొని వెళ్తావు, నా జ్ఞానమే బాబా నేను వెళ్తాను అన్ని ఇస్తున్నావు కదా, ఆ టైప్ రాలే అయిన. అందుకని మీరు మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నారు, నేను అంటే ఏంటి అంటే కరుడు గడిన అహంకారమే నేను అన్నారు. మరి ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ ఉంటావు అంటే, ఇదిగో ఆయన చెప్పారు, నేను చెట్టు క్రిందో మండపంలోనో అంటారు, వర్షం పడితే ఏంటంటే నేను సత్రానికి వెళ్తాను అన్నారు. అప్పుడు వారి సమాధానానికి సంతృప్తి చెందిన భగవాన్ వారు,
మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. నీకేమైనా ఏ విద్యలందైనా ప్రావీణ్యం ఉన్నదా అని మళ్ళీ ప్రశ్నించారు. ఇప్పటి వరకు మనం తెలుసుకునేదండి, బాబా వారు అసిస్టెంట్ చెఫ్గా చేశారని తెలుసు మరి. రాకాడి బాబా వారు మైసూర్లోను అక్కడ ఆయన. అందుకని నీకేదైనా విద్యలు వచ్చా అంటే, బాబా వారు అప్పుడు నాకు వంట చేయడం వచ్చు, పోట్లాడటం వచ్చు, అంతేకాదు సృష్టిగా భోంచేయడానికే పోట్లాడగలను, పోట్లాడడానికే సృష్టిగా భోంచేయగలను అన్నారు. రాకాడి బాబా చెప్తున్నారు, నీకు ఏ విద్యతో ప్రావీణ్యం ఉందంటే, నాకు వంట చేయడం వచ్చు బాబా భగవాన్ అని చెప్తూ ఉన్నారు. నాకు వంట చేయడం వచ్చు, పోట్లాడటం వచ్చు, అంతేకాదు సృష్టిగా భోంచేయడానికే పోట్లాడగలను, పోట్లాడటానికే సృష్టిగా భోంచేయగలను అని చలోక్తిగా సమాధానం ఇవ్వగా, సంక్షిప్తము, సమయోచితము, సున్నిత హాస్య రసభరితున్న వారి సమాధానానికి తాము కూడా సంతసించినట్లు భగవాన్ వారి ముఖ కమలంలోని క్షణకాలం ముసిముసి నవ్వులు చోటు చేసుకున్నాయి. నిత్యానంద భగవాన్ అంటే ఈ సమాధానం విని మనకే నవ్వొస్తుంది. సరే, మంచిది. ఇక్కడికి సందర్శనార్థమై వచ్చే భక్తుల యొక్క సౌకర్యార్థం ఈ ఆశ్రమానికి అనుబంధంగా ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయబడుతున్నది. కానీ అందులో భక్తులకు అనువుగా వడ్డించే వంటవాడే లేడు. కావున నీవు ఆ క్యాంటీన్లో వంటవానిగా చేసి నీ గురువుని సేవించుకో అని వారు ఆలోచించారు. చూడండి, ఇక్కడ నాకు వంట వచ్చు అని చెప్పారు కదా, అందుకని భగవాన్ చెప్తున్నారు. సరే, మంచిది. ఇక్కడ ఈ దర్శించడానికి వచ్చే భక్తుల యొక్క సౌకర్యార్థం ఈ ఆశ్రమానికి అనుబంధంగా ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయబడింది. కానీ అందులో భక్తులకు అనువుగా వడ్డించే వంటవాడు లేడు. క్యాంటీన్ పెట్టారు కానీ వంటవాడు వచ్చి వెళ్ళిపోయాడు. కనుక నీవు ఆ క్యాంటీన్లో వంటవానిగా చేరి నీ గురువుని సేవించుకో అని వారు ఆదేశించారు. అది విన్న బాబా వారు తమ చెవులను తానే నమ్మలేకపోయారు. ఎందుకని? అదేంటండి, వంటవాడిగా వచ్చి సేవ చేయమంటే ఆయన అంతా ఆనందపడిపోవడం ఏంటి, నమ్మలేకపోవడం ఏంటి అంటే, గురుసేవ లభించింది. గురువు ఆయన శిష్యుడిగా స్వీకరించారు. బాబా తన చెవులను తానే నమ్మలేకపోయారు. కానీ నీ గురువుని సేవించుకొని భగవాన్ అన్న మాటలు మాత్రం ఇంకా తన చెవులలో కరుణామృతంగా పదే పదే మారుమ్రోగుతూ ఉన్నాయి. ఆ రోజు భగవాన్ వారు తమను ప్రప్రథమంగా పలకరించినందుకే బాబా వారు ఇంకా పరవశించిపోతున్నారు. అంటే ఆయన చెప్పారు కదా, బాబాతో వజ్రేశ్వర వారు అదే కదా అడిగింది, నిత్యానంద బాబా వారు మాట్లాడాలి అని. అందుకని భగవాన్ తనతో మాట్లాడాడు అన్న విషయానికి, పైగా గురువుని సేవించుకొని సేవను ప్రసాదించేసరికే పదే పదే అదే ఆలోచిస్తూ ఆయన పరవశించిపోతున్నారట. నీ గురువుని సేవించుకో అన్న మాటలతో మరింత పులకరించిపోయారు. భగవాన్ వారి ఆ మాటలను అర్థం, వారు నన్ను తన శిష్యునిగా స్వీకరించారనే కదా. ఎంత అయాచిత కరుణ! నేను అడిగింది కూడా లేదు. నా గురుదేవులు ఎంతటి అవ్యాజ కరుణామూర్తి అని పరవశించిపోతూ ఇంకా అక్కడే ఆసీనులైన శ్రీ భగవాన్ వారి పాదపద్మములకు ప్రప్రథమంగా సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించుకున్నారు. పిమ్మట బాబా వారు అక్కడ ఒక ఆశ్రమవాసితో కలిసి ఆశ్రమానికి అనుబంధంగా ఉన్న క్యాంటీన్కి వెళ్ళారు. ఆ క్యాంటీన్ నిర్వహణ, దాని బాధ్యతలు నిర్వహిస్తున్న కర్ణాటకలోని మంగళూరు నుండి వచ్చిన భగవాన్ వారి భక్తుడైన కుట్టిరామ్ స్వామి గారిని కలిసి స్వీయ పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత అతనితో కలిసి వారు వంట పనులు ప్రారంభించారు. పగలంతా క్యాంటీన్లో వంట, వారు మరొక పనులు చేస్తూ అక్కడే విశ్రాంతి తీసుకునేవారు. చూడండి, గురుసేవ దొరకడం అంటే, లేదు బాబా నేను నీ దగ్గరే ఉండి నీకు సేవ చేస్తాను అట్లా కాదు. ఆయన బయటికి వెళ్ళి ఊరు అంతా ఊడ్చరంటే ఊడ్చిరావాలి, అదే సేవ గురువుకి. ఆయన చెప్పిన మాటను ఆచరించడం, అంతేగాని లేదు బాబా నేనేదో మీ పాదాలు తలడొస్తే మీరేమో అక్కడికి పంపించారంటానికి లేదు. నువ్వు అందరికీ అక్కడ వచ్చే వాళ్ళందరికీ వంట చేసి పెట్టు, వడ్డించు అన్నారు. అదే గురుసేవ. అట్లా గురువుని సేవించుకో అన్నారు. మళ్ళీ వేరు మాటలేదండి. గురుసేవ అంటే మనం అనుకున్న చోటే రావాలి, మనం అనుకున్నట్టుగానే ఏదో మాస్టర్ గారు రాస్తూ ఉంటే డిక్టేట్ చేస్తే మనం రాద్దాం, అట్లాంటి సేవ చేద్దాం కదా. ఆయన వెళ్ళి ఏ పని చెప్తే అది చేయటమే. అట్లా రాకాడి బాబా వారికి నిత్యానంద భగవాన్ అట్లా సేవ ఇచ్చినప్పుడు ఆయన ఆనందంగా వెళ్ళి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి భగవాన్ భక్తులైన కుట్టిరామ్ స్వామి గారిని ఆయనతో పాటు కలిసి ఈ వంట పనులు ప్రారంభించారట. ఇంకా బాబా వారి దినచర్య ఏంటంటే, పగలంతా క్యాంటీన్లో వంట, వార్పు మొదలగు పనులు చేస్తూ అక్కడే విశ్రాంతి తీసుకునేవారు. రాత్రిళ్ళు ధ్యాన నిమగ్నులై భక్తి పారవస్యంతో ఆనంద బాష్పాలు కార్చేవారు. పగలంతానేమో ఈ సేవ చేస్తూ
తర్వాత రాత్రి అంతానేమో ఆయన ధ్యాన నిమగ్నులై ఉండేవారట. భక్తి పారవస్యంతో ఆనంద బాష్పాలు కార్చేవారు. ఆ విధంగా దాదాపు 4 రోజులు గడిచిపోయాయి. వారు అక్కడికి రాకపూర్వమే ఒక నిర్జనారణ్యంలో నిశ్శబ్ద వాతావరణంలో నిరవధికంగా ధ్యాన నిమగ్నులై ఆత్మానంద మధురిమను అనుభవించిన భాగ్యశాలి కదా. అయితే రాను రాను శ్రీ భగవాన్ వారి దర్శనార్థమే వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నిత్యానంద భగవాన్ దగ్గరికి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగిపోయిందట. ఎంతగా అంటే బాబాకి ఆ సేవ చేయడంతో ఇంకా వారికి సాధన చేసుకోవడానికి కూడా టైం చాలదా అన్నంతగా పెరిగిపోయిందట. భగవాన్ దర్శనార్థమే వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళ రణగుణ ధ్వనుల వల్ల రాత్రి సమయాల్లో కూడా నిశ్చింతగా భగవద్ ధ్యానం చేయడానికి ఆ వాతావరణం అవరోధంగా తయారైంది. అంటే ఆ జనాల గోల వల్ల ఎక్కడైనా. అందున స్వేచ్ఛాజీవి ఏకాంత ప్రియులైన బాబా వారు తమ ధ్యానానికి అనువైన వేరే ప్రదేశాన్ని వెతకడం ప్రారంభించారు. అంటే పగలంతా ఇక్కడ సేవ చేస్తూ ఉన్నా కానీ రాత్రి మాత్రం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి ఏకాంతంగా అని. అందుకని ఇక్కడ కాకుండా వేరే ప్రాంతాల్లో ఎక్కడన్నా వెతుక్కోవడం ప్రారంభించారు. తాన్సా నదికి ఒకవైపున గణేష్పురి, అందులోనే శ్రీ నిత్యానంద భగవాన్ ఆశ్రమం. ఇప్పుడు భగవాన్ వారి ఆశ్రమం ఎక్కడుందో అది తాన్సా నదికి ఒడ్డున ఒకవైపు ఉందట. దానికి అనుబంధమైన క్యాంటీన్ ఉన్నాయి. బాబావారి ఆశ్రమము క్యాంటీన్ ఒకచోటే ఉన్నాయి. అలా మరోవైపున నింబోలి గ్రామం. ఆ నింబోలి గ్రామం దానికి అనుబంధంగా అడవి ప్రాంతము ఉన్నాయి. ఒకరోజు బాబావారు ఆ నదిని దాటి అవతల ఒడ్డుకు చేరి ఆ అడవి ప్రాంతంలోని ఒక పెద్ద మామిడి చెట్టు క్రింద అనాథగా కనపడిన ఒక చిన్న కుటీరంలో ఉండసాగారు. అటు వెళ్ళారు. అక్కడ వెళ్తే కూడా ఎవరు లేకుండా ఒక చిన్న కుటీరం ఒకటి ఉందట. ఆ కుటీరాన్ని బాబావారు అక్కడికి వెళ్ళారు. ఆ చిన్న కుటీరంలో ఉండసాగారు. వారు అక్కడికి రాకముందు ఆ పర్ణశాలలో లక్ష్మమ్మ అనే పేరుతో సుమారు 80 సంవత్సరాల వయసు గల ఒక వృద్ధ యోగిని మాత్రం ఉండేవారట. ఇందులో చిత్రం ఏంటంటే బాబావారి రాక కోసం అయినట్లుగా వారు అక్కడికి వచ్చే 2-3 రోజుల ముందే ఆ యోగిని మాత అక్కడి నుండి తమ శిష్యులు దండిగా ఉన్న ఈశ్వరపురికి వెళ్ళారు. అంటే బాబావారు ఇట్లా వచ్చి ఎదుర్కొంటున్నప్పుడే ఆవిడ వేరే ప్రదేశానికి వెళ్ళారట. అక్కడ భోలేనాథ్ అనే పేరుతో ఒక శివాలయం నిర్మించి ఒక ఆశ్రమం కూడా కట్టుకొని శాశ్వతంగా అక్కడే ఉండిపోయారు. ఆ యోగిని మాత పట్ల బాబావారికి ఉండే ప్రేమ గౌరవాన్ని బట్టి అక్కడికి 2-3 సార్లు వెళ్ళడం కూడా జరిగింది. ఆ యోగిని మాత కూడా బాబావారిని తన బిడ్డలా చూసుకునేది. పగలంతా యథావిధిగా క్యాంటీన్లో సేవ చేసుకుంటూ, చూడండి మనమైతే ఏం చేస్తాం, మనకి పొద్దున పగలంతా పనిచేస్తే రాత్రి మనకి నిద్ర చేసేది కలిసిపోయామని నిద్రపోతాం. మరి ఈయన ఇంత సేవ చేస్తూ కూడా ఎట్లా ఉంది, గురువుని సేవించుకోవాలి, జీవితంలో దాన్ని పొందాలి అనే తపన ఉంది కాబట్టి పగలంతా యథావిధిగా క్యాంటీన్లో పనిచేసుకుంటూ రాత్రిళ్ళేమో ఆ కుటీరంలో విశ్రాంతి తీసుకుంటూ ధ్యాన నిమగ్నులయ్యేవారు. ప్రతిరోజు సాయంత్రం వంట పనులు ముగించుకొని స్నానం ఆచరించి భగవారిని దర్శించుకోవడం బాబావారికి ఒక నిత్యకృత్యం అయిపోయింది. ఇంకా అప్పటి వరకు సాయంత్రం వరకు సేవ చేసి ఆయన స్నానం చేసుకొని బాబావారి దగ్గరికి నిత్యానంద బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేవారట భగవాన్ దగ్గరికి. బాబా అంటే భగవాన్ వారికి కూడా ఒక ప్రత్యేకమైన మమకారం. అంటే ఉత్తమమైన శిష్యుడు ఉంటే గురువు అలానే ఉంటారు. కనుక ఎప్పుడైతే బాబా వారు స్నానాదులు ముగించుకొని భగవాన్ వారి దర్శనార్థం బయలుదేరుతున్నారో అప్పుడు భగవాన్ అదిగో గోరకు వస్తున్నాడు అంటూ ఉండేవారు. ఇక్కడి నుంచే చెప్తూ ఉంటారు, ఆయన ప్రయాణమై బాబా దగ్గర దర్శనం కోసం వస్తూ ఉంటేనే భగవాన్ అదిగో గోరకు వస్తున్నాడు అనేవారట. ఒకరోజు ఉదయం బాబా వారు యథావిధిగా స్నానాదులు ముగించుకొని తన కుటీరం నుండి క్యాంటీన్కి వెళ్ళే ప్రయత్నంలో ఉండగా నదిని దాటి శ్రీ నిత్యానందుల వారే స్వయంగా బాబా వారి దగ్గరికి వచ్చారు. అంటే రాత్రిపూట ఇక్కడ ధ్యానం చేసి ఇక్కడ ఉంటారు కదా, మళ్ళీ ఉదయం క్యాంటీన్కి వెళ్ళడానికి రాకాడి బాబా రెడీ అయి వెళ్తూ ఉంటే ఆయన నది దాటి ఇటు పక్కకు వచ్చారట. వారే స్వయంగా బాబా వారి ఎదురుకు వచ్చారు. సంభ్రమాశ్చర్యాల నుండి తేరుకున్న బాబా వారు భక్తాదరణతో వారి పాదపద్మములకు ప్రణమిల్లారు. అప్పుడు వారిరువురి మధ్య ఈ విధంగా సంభాషణ కొనసాగింది. భగవాన్ అంటున్నారు, నీవు ఎక్కడికి వెళ్ళాలని తొందరపడుతున్నావు అని అడిగారట భగవాన్. బాబా అంటారు, నేను నిత్యము తపమాచరించే ప్రదేశానికి, అంటే ఇప్పుడు వెళ్ళడానికి బయలుదేరారు కదా, ఎక్కడికి వెళ్ళడానికి తొందరపడుతున్నావు అంటే నేను నిత్యము తపమాచరించే ప్రదేశానికి అన్నారు. చూడండి అక్కడ భావంలోనే. మనమైతే ఏమంటాం, స్వామి మీరు ఇచ్చారు కదా పని, క్యాంటీన్లో వంట చేయమని అక్కడికి వెళ్తున్నారేవాళ్ళు, మనం మామూలుగా మాట్లాడే భాష. కానీ ఈయనేమంటున్నారు, నేను నిత్యము తపమాచరించే ప్రదేశానికి అన్నారు. అప్పుడు భగవాన్ అన్నారు, ఓహో అలాగా, ఆ ప్రదేశం ఏది అంటే బాబా అంటున్నారు, అది నన్ను ఉండమని నిర్దేశించిన పరమ పవిత్రమైన ప్రదేశం. మళ్ళీ భగవాన్ అడిగారు,
అక్కడ ఏ దేవతామూర్తినైనా పూజించడానికా అన్నారు. మరి తపస్సు చేస్తున్నారు కదా, మరి అక్కడ ఏదైనా దేవతామూర్తిని పూజించడానికి వెళ్తున్నావా అని అడిగారు. అంటే బాబా అన్నారు, అక్కడి బాబా అన్నారు, కాదు, అక్కడున్న క్యాంటీన్కు వివిధ రూపాలలో వచ్చే మా గురుదేవుని పోషణ చూసుకోవడానికి అన్నారు. చూడండి, అక్కడే అయిపోయింది భావం. మనమైతే బాబా భక్తులు వస్తున్నారండి, భగవాన్ భక్తులు వస్తున్నారు, అసలు దుంపదేం చేస్తున్నారు, వాళ్ళకి అవి చూసుకుంటే ఇవి అడుగుతారు, ఇవి చూస్తే అడుగుతారు, సాయంత్రం దాకా మనకి సమయం లేదు అని ఇలాంటి మాటలు మాట్లాడతాం. కానీ ఇక్కడ ఈయనేమంటున్నారు, ఏ పని చేస్తూ ఉన్నా కూడా తన గురువుకే చేస్తున్నానని చెప్తున్నారు. అందుకని అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ తపం ఆచరించడానికి అంటున్నారు. మన తపస్సు అంటే ఏదో విడిగా ఉండి కూర్చొని మనం ఏదో చేయడం తపస్సు అనుకుంటున్నాం. కానీ అక్కడ తపం ఆచరిస్తున్నానని చెప్తే పోనీ అక్కడ ఏమైనా దేవతామూర్తిని అర్చించడానికా అన్నారు, పూజించడానికంటే కాదు, అక్కడికి క్యాంటీన్కి వచ్చంటే వచ్చే ప్రతి ఒక్క భగవాన్ భక్తుడు కూడా భగవాన్ రూపమే అని సేవ చేస్తున్నారట ఈయన. ఆయన కాకుండా ఇన్ని ఎక్కడున్నాయి అనే భావనలు. అందుకని అక్కడున్న క్యాంటీన్కి వివిధ రూపాలలో వచ్చే మా గురుదేవుని యొక్క ఆయన పోషణ చూసుకోవడానికి భగవాన్ అన్నారు. మరి అలా అయితే నీతో నా ఈ చర్చ నీ తపస్సుకి ఏమైనా అంతరాయమా అన్నారు. బాబా వారు అన్నారు, కానే కాదు, నా గురుదేవుని భక్తులకు హితోధికంగా సేవ చేసుకోవడానికే నాకు మరింత శక్తిని ప్రసాదించగల అమృతపానమే ఇది అన్నారు. బాబా వారి జవాబు వింటూనే భగవాన్ వారు మాట్లాడుకుంటూ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. చూడండి ఎంత ఉన్నతమైన సమాధానాలు చెప్పారు. నిజంగా ఆయన ఆ వర్క్ ప్లేస్ని తపస్సు అనుకుంటున్నారు, అది గురువు అర్పించిన సేవ. అందుకే అది చేసిన గురువుని అనుగ్రహం పొందు గురువుని సేవించుకునేసరికి ఆ మాటలు వింటూ ఆయన ఆనందపడిపోయారు. ఇప్పుడు అదే పని చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఏదో పని చేస్తున్నాను, ఈ పని అయిపోతే నేను సాయంత్రం వెళ్ళి ధ్యానం చేసుకుంటాను అనుకోవట్లా, అది నా తపోస్థానం అనుకుంటున్నారు. వెళ్ళి అక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఎవరు వస్తున్నా అవన్నీ ఆ రూపాల్లో ఆయనే వస్తున్నారు, ఆ రూపాల్లో ఆయనే వస్తున్నారు, వారి పోషణ చూసుకోవడమే నాకు అత్యంత ఆనందకరం, అది సేవ అని చెప్పి ఈ మాట వింటూనే భగవాన్ వారు మాట్లాడకుండా అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. ఊరకరారు మహాత్ములనే కదా ప్రమాణం. అంటే ఆయన నది దాటి మరి ఇటు వచ్చారు కదా. అలా అయితే వారి ఈ రాకకి అర్థం ఏమిటో వారికే ఎరుక. మంత్రోపదేశం ఇంకా చేయనప్పటికీ, అంటే గురువు దగ్గరికి వచ్చారు కదా, ఇంకా మంత్రం అలాంటివి ఇవ్వలేదు. ఆ దర్శనం చేసి మాట్లాడిన రోజే ఇట్లా క్యాంటీన్లో నువ్వు వంట చేసి భక్తులకి పెట్టమని అడిగారు. కాబట్టి మంత్రోపదేశం ఇంకా చేయనప్పటికీ శ్రీ భగవాన్ వారే తమ మోక్ష గురువులని త్రికరణ శుద్ధిగా నమ్మి సేవిస్తూ ఉన్నారు బాబావారు. గురువు సర్వస్వరూపుడని, వారే అన్ని ప్రాణుల్లోనూ సాక్షిభూతులై వెలుగొందుతున్నారని వారి ప్రగాఢ విశ్వాసం. బాబా వారు శ్రీ నిత్యానందుల వారి దర్శనార్థమే వెళ్ళినప్పుడల్లా వారు ప్లేట్ నిండా వివిధ రకాల మిఠాయిలు, కప్పులు ఇచ్చి పంపేవారు. ప్రతిరోజు దర్శనానికి వెళ్ళేవారు కదా. వెళ్తే భగవాన్ ఏం చేసేవారంట, ప్లేట్ నిండా బాగా అన్ని మిఠాయిలు అవి పెట్టి కప్పులు ఇచ్చేవారట. కానీ బాబా వారు ఆ మిఠాయిలన్నింటినీ దారిలో కనిపించిన చిన్నపిల్లలకు పంచిపెట్టేసేవారు. ఆ మిఠాయిలు తీసుకునే పిల్లలంతా ఆనందంతో కెరింతలు కొడుతూ ఉంటే అది చూసి పరవశించిపోయేవారు. అంటే ఇవ్వటంలో ఆనందం ఉంటుంది. బాబా ఏం చేసేవారు, ఆ పిల్లలకి అవన్నీ పంచేసేవారట. నిత్యానంద భగవాన్ ఇచ్చినవన్నీ కూడా ఈ పిల్లలందరికీ పంచివేసేవారట. ఇంకా అవి తీసుకొని పిల్లలు ఆ మిఠాయిలు అవి తీసుకొని ఆనందంతో కేరింతలు కొడుతుంటే అవి చూస్తూ, ఆ పిల్లల ఆనందాన్ని చూస్తూ రాకాడి బాబా వారు పరవశించిపోయేవారు. ఇక ప్లేట్లు, కప్పులు తనకు తారసపడిన గృహస్థులకు ఇచ్చి రిక్తహస్తాలతో కుటీరం చేరుకునేవారు. వారు మాత్రం ఎప్పటిలాగే నీరు, టీ వంటి పానీయాలు టెంకాయ చెప్పలోనే త్రాగి సంతృప్తి చెందేవారు. కప్పులు ఇచ్చినా కానీ, ప్లేట్లు ఇచ్చినా కానీ అన్నీ గృహస్థులకు ఇచ్చేసేవారట. మరి ఈయన ఎట్లా ఉండేవారంటే, బాబా వారు ఎక్కువ టీ తాగేవారు, బ్లాక్ టీ కానివ్వండి అట్లా. దాన్ని ఎట్లా దేంటంటే కొబ్బరి చెప్పులో, టెంకాయ చెప్పులో త్రాగి దాన్ని సంతృప్తి చెందేవారు. బాబా వారి ఆ చాలీచాలని పురిగుడిసే చలి, ఎండ, వానలకు ఏ మాత్రం రక్షణ ఇవ్వలేదు. అందులో కనీస సౌకర్యాలకు కరువే. సదుపాయాలు సమకూర్చునే స్తోమత వారికి ఉన్నప్పటికీ వాటికై వెంపర్లాడక నిర్విచారంగా నివురు కప్పిన నిష్కామ యోగి వలె నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండటం భగవాన్ గారికి బాగా నచ్చింది. అంటే ఇక్కడ ఈయన ఉంటున్నారు,
కానీ తన శిష్యుడు ఎలా ఉంటున్నాడు అంటే దేన్ని ఆశించకుండా, ఏది కంప్లెయింట్ చేయకుండా. మనమైతే అన్ని కంప్లెయింట్ చేస్తాం. అక్కడ అది లేదండి, ఇక్కడ ఇది పని చేయట్లేదండి, ఇక్కడ ఇందులో ఎట్లా ఉంటామని. కానీ అది ఎండకి, వర్షానికి, చలికి అది పనికిరాదు, అది చిన్న కుటీరం. అయినా కానీ ఏమీ లేకుండా ఆయన ఏకాంతంగా ఉండడం కోసం వెళ్ళారు కానీ కంఫర్ట్లు, కన్వీనియన్స్ కోసం ఉండరా. ఉంటే అవి అడిగి ఉండేవారు. అందుకని అట్లా ఉండి ఏ మాత్రం కూడా వాటి పట్ల వెంపర్లాడకుండా నిర్విచారంగా, అంటే విచారమే లేదు. తప్పనిసరి ఉంటున్నానండి, ఏదైనా మంచి దొరికితే వెళ్తాం, ఇలాంటి మాటలు లేవు. అక్కడ ఎందుకోసం ఉంటున్నారు అని తెలుసు. అందుకని అట్లా నిర్విచారంగా వెంపర్లాడకుండా నివురు కప్పిన నిప్పు వలె, నిష్కామ యోగి వలె నిరాడంబరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండటం భగవానికి, అంటే గురువుకి నచ్చింది. ఈ బాబా వారి మీరు అక్కడ నాకేం ఇవ్వలేదు, అందుకని నేను అక్కడ వెళ్ళాను, నాకు అక్కడ కంఫర్ట్స్ లేవని నేను కంప్లైంట్ చేయట్లేదు. ఒకసారి కొందరు భక్తులు బాబా వారి కోసమే కనీస వసతులు కలిగిన మరొక పెద్ద కుటీరాన్ని కట్టించి ఇస్తామన్నట. కానీ అందుకు వారు ససేమిరా వద్దన్నారు. ఎందుకని? అవి లేనప్పుడు ప్రశాంతంగా ఎక్కడికన్నా తిరుగుతారు. వచ్చినప్పటి నుంచి అవి మళ్ళీ వాటిని ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి. మనం కూడా చూడండి, అవన్నీ మనకి లేనప్పుడు ఇన్ని ఆలోచనలు ఉండవు. వచ్చినాయి అంటే అన్ని తగులుకుంటూ ఉంటాయి. అవి ఉంటే ఇవి ఆనందంగా ఉంటాం అనుకుంటాం. వచ్చినప్పటి నుంచి నిద్ర కూడా పట్టదు. అంటే వాటిని చూసుకోవాలి, వాటిని చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటే ఇవి కాస్త మన సమయాన్ని కూడా తినేస్తాయి. అందుకని వారు పెద్ద కుటీరాన్ని కట్టించి ఇస్తారంటే ఆయన ససేమిరా ఒప్పుకోలేదట. జీవన్ముక్తికై పరితపించే ప్రాణులకు జీవితమే ఒక దుర్భరమైన చెరసాల వంటిదని, మరణమే అందునుండి విముక్తి అన్నారట. జీవన్ముక్తి కోసమే పరితపించే ప్రాణులకు జీవితమే ఒక దుర్భరమైనటువంటి చెరసాల వంటిదని, మరణమే అందునుండి విముక్తి అని అన్నారట. అంతేకాక భవబంధ విముక్తికై తమ దేహమే తమకు పెద్ద ప్రతిబంధకంగా భావించే వారికి సకల సదుపాయాల కుటీరం మాత్రం మరింత ప్రతిబంధకం కాదా? దేహమే వాళ్ళకి ప్రతిబంధకం. అందుకే స్వామి కూడా చూసారు, మనం చెప్పుకున్నాం, ఎప్పుడెప్పుడు దేహాన్ని వదిలేయాలని చూసేవారట. ఆయనకి ఆత్మానందం కలిగిన తర్వాత కూడా అడవిలోనే ఇంకెందుకు, నాకు అన్నీ వచ్చేసాయని స్వామి బయలుదేరుతుంటే రాకడి బాబు అక్కడి నుంచి పిలుస్తారు. అన్ని కిలోమీటర్ల దూరం నుంచి స్వామీజీని పిలిచి, ఆగు నేను వస్తున్నానంట. ఎక్కడెక్కడి నుంచో అంటే ఏంటి, తన శిష్యుడు ఏం చేయబోతున్నాడో తెలుసు, ఇంకెందుకు దేహత్యాగం చేద్దాం అనుకున్నారట. కాదు నువ్వు వచ్చింది లోక కళ్యాణార్థం, మాలాంటి వారు అడవుల్లో నువ్వు ఇక్కడ తిరుగుతావు, నువ్వు అక్కడికి వెళ్ళి లోక కళ్యాణార్థం ప్రజల మధ్య ఉండాలి అని చెప్పి. అంటే జీవన్ముక్తిగా పరితపించే ప్రాణులకు జీవితమే ఒక దుర్భరమైన చెరసాల వంటిదని, మరణమే అందులో విముక్తి అన్నారట. అంతేకాక భవబంధ విముక్తికై తమ దేహమే తమకు పెద్ద ప్రతిబంధకంగా భావించే వారికి సకల సదుపాయాలను కుటీరం మాత్రం మరింత ప్రతిబంధకం కాదా అని కూడా అన్నారట. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకునే సర్వజ్ఞుడు శ్రీ భగవాన్ వారికి వైరాగ్యమూర్తి అనే బాబా పట్ల మరెన్నో రెట్లుగా మమకారం పెరగసాగింది. అంటే మన శిష్యుడి పట్ల ఆయనకి ఇంకా ఇంకా మమకారం పెరుగుతూ ఉంది. భగవాన్ వారి మదిలో కూడా మరొక విషయం కూడా మెదులుతూనే ఉండేది. అదేంటంటే, గత 3 సంవత్సరాలుగా మునిస్వామి ఆశ్రమానికి అనుబంధంగా ఉండే క్యాంటీన్లో వంట పనులను సేవాభావంతోనూ సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటూ భక్తులు కూడా సంతృప్తిగా భోజనం చేస్తున్నారు. కానీ ప్రతిఫలంగా ఒక్క పైసా కూడా ఆశించకుండా కేవలం సమర్పణ భావంతోనే వారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. బాబా ఆలోచిస్తున్నారట, భగవాన్ ఆలోచిస్తున్నారు బాబా గురించి. ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి సేవ చేస్తూ ఉన్నారు, కానీ ఒక్క పైసా కూడా, ఏదో పని చేస్తున్నారు కాబట్టి జీతం అలాంటివి లేవు, ఏమీ అడగకుండా, ఒక్క పైసా కూడా ఆశించకుండా కేవలం సమర్పణ భావంతో. ఆయన తపస్సే అన్నారు, ఏకంగా తపోస్థానం అన్నారు. అట్లా పనిచేస్తూ ఉన్నారు. అందున వాడు తనకు కావాలని కోరుకోనప్పటికీ కనీస వసతులతో కూడిన ఒక చిన్న ఆశ్రమాన్ని కట్టించడం తన కనీస బాధ్యత అని భగవాన్ భావించారు. ఇస్తే తీసుకోవట్లేదు, పైగా అతను అడగడు. ఈ రోజు వరకు ఏమీ అడగలేదు. కాబట్టి భగవాన్ అనుకుంటున్నారట, నాకు తనకేదైనా కట్టించి, కనీసం సౌకర్యాలను కట్టించి ఇవ్వడం నా బాధ్యత అని భగవాన్ అనుకుంటున్నారట. కానీ ఆ విషయం ముందుగా తెలిస్తే మునిస్వామి అందుకు అభ్యంతరం చెప్తారని నిత్యానందుల వారికి ముందే తెలుసు. అంటే బాబా వారి నిరాడంబరత, ఇలాంటి వాటి పట్ల వెంపట్లాడకుండా ఉండటం, ఎవరన్నా ఇస్తానంటే వాటిని వద్దనటం,
తనకిచ్చినవి కూడా ఆఖరికి అన్ని పనిచేస్తూ వెళ్ళిపోవటం, దానిలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. వెతుక్కోవడం కూడా కాదు, ఆనందాన్ని అందులో పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇలా అనుకుంటున్నారే గానీ భగవాన్ వారికి కూడా తెలుసు ఇచ్చినా కానీ మునిఫలం తీసుకోవడానికి. అందుకని ఆశ్రమ నిర్మాణ విషయం అతి గోప్యంగా ఉంచారు. ఇవ్వాలని నిశ్చయించుకున్నారు ఏదైనా కట్టించి. కానీ ఆ విషయం మునిస్వామి కూడా చెప్పలేదండి. ఇంకా రాకటి బాబు కూడా చెప్పలేదు. చివరికి వారి పర్యవేక్షణలో బాబా వారి పర్ణశాలకు అతి సమీపాన ఒక చిన్న ఆశ్రమం కట్టడం జరిగింది. అది 2 గదులు, ఒక వరండాతో కూడిన పెంకుటిల్లు. జనసంచారం అంతగాలేని అరణ్యానికి ఆనుకొని ఉన్న ప్రశాంత వాతావరణంలో కట్టిన ఆశ్రమానికి ఇది భగవాన్ వారే సతీ అనసూయ ఆశ్రమం అని నామకరణం చేశారు. మనం మాస్టర్ దగ్గర దాన్ని తెలుసుకుంటాం. ఆ ఆశ్రమానికి పేరు సతీ అనసూయ అని చెప్పి భగవాన్ వారే పెట్టారట, నిత్యానంద భగవాన్. అనసూయ ఆశ్రమానికి ఎదురుగా కొంత దూరంలో ఔషధ గుణాలున్న సోమగుండము, సూర్యగుండము, అగ్నిగుండం అనే 3 వేడి నీటి గుండాలు ఉంటాయి. మనకి అందులో చదువుకునేప్పుడు మాస్టర్ గారు చెప్తారు ఎంత వేడిగా ఉన్నాయి అంటే, వీళ్ళు నడుస్తూ ఉంటే ఆ దానికి ఒక కప్ప ఇక్కడ అందులో పడిన మరుక్షణమే అది ప్రాణం పోయి వెలికలైపోయిందట. అంటే ఏంటి అంటే వేడి. అక్కడ 3 గుండాలు ఉన్నాయి, సోమగుండం, సూర్యగుండం, అగ్నిగుండం. కానీ కాలక్రమేణా అవి మరుగున పడి రాయి రప్పలతోనూ చెత్తాచెదరంతోనూ నిండి నిరుపయోగంగా మారాయి. భగవాన్ శ్రీ నిత్యానందుల వారే స్వయంగా వాటిని శుభ్రపరిచి ఆ గుండాలను పునరుద్ధరించారు. సోమగుండంలోని నీళ్లు అంత ఎక్కువ విడిగా లేనందున నేరుగా అందులో స్నానం చేయవచ్చు. సూర్యగుండంలో నీళ్లు మరీ ఎక్కువ వేడిగా ఉన్నందున ఆ నీళ్ళని ఏదైనా బకెట్లోకి తీసుకుని స్నానం చేసుకోవాలి. ఇక అగ్నిగుండంలో నీళ్లు ఎంత వేడిగా ఉంటాయి అంటే నేరుగా ఆ నీటిని ముని వ్రేళ్లతోనైనా తాకలేము. అంటే నీళ్ళు చేతితో తాగడానికి కూడా తాకలేనంత వేడిగా ఉంటాయి. అనసూయ ఆశ్రమం అన్ని విధాలా నివాస యోగ్యంగా రూపుదిద్దుకున్న మీదట ఒకరోజు ఉదయమే శ్రీ నిత్యానంద భగవాన్ వారు అక్కడికి వేంచేశారు. వారు బాబావారిని పిలిచి, ఈ రోజు అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంది. అనుగ్రహపూర్వకంగా నీ గురువు ప్రత్యేకించి నీ కోసమే నిర్మించిన ఈ సతీ అనసూయ ఆశ్రమంలో నీవు ఈ రోజే ఆశ్రమ ప్రవేశం చెయ్యి. అందులో నీ ఏకాంతానికి ఏ అంతరాయమో ఉండదు అని ఆదేశించి బాబా వారికి మారు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి నిష్క్రమించారు. ఇదిగో నీ కోసం ఏర్పాటు చేసింది నీ ఇదేంటి ఏకాంతానికి వాడికి భంగం లేదు అని చెప్పి ఇచ్చి ఇంక మళ్ళీ ఆయన వద్దుని నేను మాట్లాడే సమయం కూడా ఇవ్వకుండా ఆయన వెలిసి దిగారట. శాసన సదృశ్యమైన గురుదేవుని మాట ప్రకారం మరో ఆలోచన చేయకుండా బాబా వారు అనసూయ ఆశ్రమానికి ఆ రోజే తమ మకాం మార్చారు. అలా ఆ పర్ణశాల అనాథ అయిపోయింది. అంటే ఆవిడ వెళ్ళిపోయింది, ఆ తర్వాత బాబా వారు వచ్చారు, రాకడి బాబా వచ్చి ఆ పర్ణశాలలో ఉన్నారు. ఇప్పుడు బాబా మళ్ళీ వదిలేసి తన గురువు తనకి ఇచ్చినటువంటి దానిలోకి వచ్చారు. సతీ అనసూయ ఆ మహాత్మ వియోగం భరించలేక ఆ పరమాత్మను ఏం వెడికిందో ఏమో గాని ఒక రోజు అంటే బాబా వారు ఆ పర్ణశాలను ఖాళీ చేసిన వారం రోజుల్లోనే అక్కడికి వచ్చే యాత్రికుల వంట వార్పుల మధ్య మొదట ఆ పర్ణశాలకు, తర్వాత ఆ మామిడి చెట్టుకు విచిత్రమైన విధంగా నిప్పంటుకొని, అయ్యో పర్ణశాలకు నిప్పంటుకుందే, అయ్యో అదిగో చెట్టు కూడా అంటుకుందే అని ఆ యాత్రికులు గగ్గోలు పెడుతూ అందరూ చూస్తుండగానే ఆ పర్ణశాల ఆ మామిడి చెట్టుతో పాటు భస్మైపోయింది. భయభ్రాంతులైన భక్త జనాలు బాబా వారి వద్దకు పరిగెత్తగా వారు అనసూయ ఆశ్రమం ముందు నిలబడి విషాదభరితమైన ఒక చిరునవ్వు నవ్వుతూ ఆ దృశ్యాన్ని అలా వీక్షిస్తూ ఉండిపోయారు. అంటే అప్పటిదాకా ఉన్నారు, అక్కడి నుంచి మారగానే అది దాని ఆనుకున్న చెట్టు 2 కాలిపేట. అలా కొన్ని రోజులు గడిచాక శ్రీ భగవాన్ గారు బాబా వారి కొరకు అనసూయ ఆశ్రమానికి చేరువగా ఒక ఆలయం కట్టించి వారే స్వయంగా అందులో ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించి ఆ ఆలయానికి ఋషేశ్వర్ అంటే అత్రేశ్వర్ శివాలయం అని నామకరణం చేశారు. అంటే ఒక చిన్న పెంకుటిల్లు కట్టించారు సతీ అనసూయ ఆశ్రమం అని. దానికి దగ్గరలోనే ఒక శివాలయం కట్టించి దానికి ఋషేశ్వర్ అంటే అత్రేశ్వర్ అనే శివాలయం నామకరణం చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గడిచాక శ్రీ భగవాన్ వారు ఆ ఆశ్రమ వరండాలో ఎడమ వైపున ఒక హోమగుండం కట్టించి అందులో వారే స్వయంగా అగ్నిని కూడా ప్రజ్వలన చేశారు. అప్పటి నుండి బాబా వారు ఆ అగ్నిని ఆరిపోకుండా ప్రాణంతో సమానంగా కాపాడుతూ రాత్రి సమయాల్లో అక్కడే ధ్యాన నిమగ్నులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఆశ్రమం దగ్గర నుండి పారుతున్న తాన్సా నది వరదలు వచ్చినప్పుడు పొంగి ప్రవహిస్తూ ఆశ్రమం నుండి కూడా నీళ్లు వస్తూ ఉండేవి. ఆ పక్కన నది ఒట్టు మీద కదా కట్టింది, అది ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు ఆశ్రమంలో కూడా వచ్చాయట ఆ పెంకుటింట్లోకి.
బాబావారు ఇప్పుడు ఒక పెద్ద మట్టి కుండలో ఆ నిత్యాగ్నిని తీసుకొని దూలంపై ఎక్కి ఆ అగ్నిని కాపాడేవారు. అంటే అందులో అది ఆయన వెలిగించిన అగ్ని కదా! దాన్ని కాపాడుకోవడం కోసం అట్లా వరదలు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆ హోమగుండంలో ఉన్న అగ్ని మొత్తాన్ని ఒక కుండలోకి తీసుకొని ఆయన దూలం ఎక్కి కూర్చునేవారట. ఆ నిత్యాగ్ని అలా 1981 సంవత్సరం వరకు ప్రెజర్ వెళ్ళింది. 1981 వరకు. 1981 సంవత్సరంలో ఎప్పుడైతే బాబావారు పెంచిన ముగ్గురు పిల్లల్లో చిన్నవాడైన చోటే భగవాన్ అనసూయ ఆశ్రమం వదిలి వెళ్ళిపోయారో అప్పటి నుండి పవిత్రమైన నిత్యాగ్నిని సరిగా చూసుకునేవారు లేక అది నిదానంగా ఆరిపోయింది. అంటే బాబావారి దగ్గర ముగ్గురు పిల్లలు పెరిగారు. అది మనం తెలుసుకుంటాం. ఆశ్చర్యంగా ఉంటది. ఆయన భగవాన్ మనకి బాబాకి ఆ సేవనిస్తారనమాట. అసలు ఎంత ఒక తల్లిదండ్రిలాగా ఆయన ఎట్లా చేస్తారంటే ఆ పిల్లల్ని చూస్తే మనకి ఆశ్చర్యమైంది. వాళ్ళందరూ రాకాడి బాబా దగ్గర పెరిగారండి. సో ఇక్కడ ఈ చివరి పిల్లవాడు అది వదిలిపెట్టేటప్పుడు ఇంకెవరు చూసేవాడు లేక ఆ నిత్యాగ్ని ఏదైతే బాబావారు వెలిగించారు, భగవాన్ వెలిగించారో అది నిదానంగా ఆరిపోయింది. బాబావారు పెంచిన ఆ ముగ్గురు పిల్లల గురించి తర్వాత వివరిస్తానంటున్నారు. ఈ నిత్యాగ్ని గుండంలోని విభూతిని భగవాన్ వారు ఉన్నప్పుడు కూడా వారి ఆశ్రమంలో వైకుంఠాశ్రమం, ఆయన ఆశ్రమం పేరు, భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. అలా వజ్రేశ్వరి అమ్మవారి దేవాలయంలో కూడా అప్పుడప్పుడు ఈ విభూతినే వాడేవారు. అంటే ఈ హోమగుండంలో వాడేవారట. పైగా భగవాన్ వారి శిష్యులైన ముక్తానందగిరి ఆశ్రమంలో కూడా ఈ విభూతినే వాడుకునేవారు. చివరకు శ్రీ భగవాన్ వారు తమ అవతారం చాలించినప్పుడు వారి సమాధిలో కూడా ఇంద్రుని విభూతినే వాడారు. ఇప్పుడైతే అంటే 2006 సంవత్సరం వరకు అక్కడ కొన్ని రోజులు గడపాలనుకొని వచ్చే సాధకులు తమ అవసరాన్ని బట్టి ఆ అగ్నిగుండాన్ని ప్రజ్వలింపజేశారు. భక్తుల అనుభవాన్ని బట్టి చూస్తే అవధూత సాంప్రదాయాన్ని పోలిన బాబా వారి జీవిత విధానంలో వారి దినచర్యలకు ప్రత్యేకమైన ఎలాంటి నియమాలు ఉండేవి కావు. సామాన్యంగా వారు ఉదయం తమ ఆశ్రమానికి ఎదురుగా సుమారు 100 అడుగుల దూరంలో తూర్పు దిక్కున్న అగ్నిగుండంలో దిగి స్నానం చేసేవారు. అయితే వారు తమ స్నానానికి ముందు గంట సేపు శీర్షాసనంలో ఉండేవారు. అలా స్నానం చేసి తిరిగి ఆశ్రమానికి రాగానే ఆ తడి ఆరకముందే నిత్యాగ్ని హోమగుండంలోని విభూతిని ఆపాద మస్తకం పూసుకునేవారు. అలా తరచుగా బకెట్ నీటిలో హోమభస్మాన్ని కలిపి ఆ నీటితో శరీరమంతా తడిచేటట్లుగా శిరస్నానం కూడా చేసేవారు. అందుకు స్థానికులైన మరాఠీ ప్రజలు బాబా వారిని రాకాడి బాబా అని ప్రేమతో పిలిచేవారు. రాక్ అంటే మరాఠీలో బూడిద, విభూది అని అర్థం. జటాజూటధారి అయిన వారిని అప్పుడు చూసే సామాన్య జనాలు భయకంపితులయ్యేవారు. బాబావారు ఎట్లా ఉంటారట అంటే ఆయనంతా పూసుకొని మొత్తం పైనుంచి కింద దాకా తెల్లగా విభూది పూసుకొని పైగా స్నానం కూడా దాంతోనే చేసేవారంటే వారిని చూసిన భక్తులకు వారి శిరస్సు నుండి కరినాగులు వేలాడుతున్నట్లుగా అనిపించేదట. భయకంపితులు అయ్యేవారు. ఒక్కొక్కసారి వారి స్నానాంతరం తమ జటలను విరబోసుకునేవారు. అప్పుడు వాటిని చూసిన భక్తులకు ఆ జటలని వారి శిరస్సు నుండి కరినాగులు వేలాడుతున్నట్లుగా అనిపించేది. అనతి కాలంలోనే ఋషేశ్వరాలయము, అనసూయ ఆశ్రమము రెండింటి నిమిత్తమై శ్రీ నిత్యానందుల వారు తమకు తామై 11 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా బాబా వారికి ఆధీనమగినట్లు ఏర్పాటు చేశారు. చిన్నగా ఒక్కోటి ఏర్పరుస్తూ ఉన్నారు. కానీ వైరాగ్యం మూర్తిభవించిన స్వేచ్ఛాపరులైన బాబా వారికి ఈ వ్యవహారం అంతగా నచ్చలేదు. గురువు గారు బాగానే ఉంది కానీ అన్ని ఇస్తున్నారు, ఇల్లు ఇచ్చారు, పిల్లలు వెంకటాటికి ఇచ్చారు, మళ్ళీనేమో ఇప్పుడు 11 ఎకరాల పొలం ఇచ్చారు అని చెప్పి ఇది నచ్చలేదట. ఈ 11 ఎకరాలది. ప్రత్యేకంగా తన కొరకే నిర్మితమైన అనసూయ ఆశ్రమం కూడా తన ప్రమేయం లేకుండానే తయారైంది. ఇప్పుడు మరొక మారు తన మాట వరుసకైనా సంప్రదించకుండానే నిర్వహణ ఖర్చులనే సాకుతో 11 ఎకరాల భూమిని ఒక గుదిబండలాగా తన గంట కట్టారు. కానీ ఎలాంటి భవబంధాలకు బాబావారు బానిస కాదలుచుకోలేదు. సరే, గురుదేవులు వారి కర్తవ్యాన్ని వారు నిర్వహించారు, ఇక నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే ఒక స్థానిక రైతును పిలిచి ఆ భూమిని అతనికి దారాదత్తం చేసి హాయిగా చేతులు దులుపుకున్నారు. భవబంధాలను తెరించుకొని బ్రతుకు భగవన్మయం చేసుకోవాలని బయలుదేరి వచ్చినటువంటి కారణ జన్ములు.
కోరి కోరి మళ్ళీ భవబంధాలకు బానిసలు కాలేదు కదా. వచ్చింది అవన్నీ వదులుకోవటానికి. ఇప్పుడు చూడండి చాలా మంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి అన్నిటిని వదులుకొని అవి ఇవి కొన్నాళ్ళు సాధన చేసి మళ్ళీ తర్వాత అన్ని ఆశ్రమాలు కట్టి అన్ని పోగు చేసుకుంటూ ఉంటారు. అంటే అన్నిటినీ వదిలొచ్చి మళ్ళీ దానిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటివి లక్ష్మీ రేపు కావాలనుకుంటారు ఆ ఆశ్రమంలో ఉండే. అందుకని మాస్టర్ అంటారు అవన్నీ కక్కిన కూటికి ఆశపడటం లాంటిది అన్నారు. అలాంటివి వదిలేసి కదా వచ్చింది ఇవన్నీ, మళ్ళీ వాటి కోసమే చూడటం లాంటిది అని. బాబావారి చర్యలకు శ్రీ నిత్యానందుల వారు మొదట నిర్ఘాంతపోయారు. ఇదేంటి నేను 11 ఎకరాలు తనకిస్తే అవి అన్ని దారాదత్తం చేశారని ఆయన కూడా నిర్ఘాంతపోయారంట గురువు. కానీ ఆ తర్వాత ఆ చర్యలోని అంతరార్థాన్ని సహృదయంతో అర్థం చేసుకున్నారు భగవాన్ వారు. నిష్కామ యోగికి మునిస్వామి ఒక చక్కని నిదర్శనం అంటూ వారిని నిండు మనసుతో తన మనసులోనే మనసారా దీవించారు. బాబావారు తమ ఆహారాన్ని హోమగుండంలోనే వండుకునేవారు. చూడండి అన్నీ ఏర్పరచుకునేది. టీ తాగాలంటే కొబ్బరి చిప్పలో, ఆ టీ కూడా ఎట్లా తాగుతారో చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఏదైనా కానీ ఆ హోమగుండంలోనే, తన గురువు రగిలించినప్పుడు ఆ హోమగుండంలోనే అందులోనే వంట చేసుకునేవారట. ఆ వంట కూడా ఎంత విచిత్రంగా చేస్తారో చూడండి. కానీ ప్రతిదినము వంట వార్పు చేసుకునే బాధరబందీ పెట్టుకోకుండా ఎక్కువ సమయం హోమగుండం వద్ద భగవద్ ధ్యానంతో గడిపేవారు. వంట చేసుకునేవారు కానీ ఏం చేసేవారు వింటే ఆశ్చర్యపోతాం. దానికి టైం కేటాయించేవారు కాదు. కొద్ది సమయం అందులో కేటాయించి మిగిలిన సమయం అంతా కూడా హోమగుండం దగ్గర ధ్యాన నిమగ్నమై ఉండేవారట. అందులో అక్కడికి అడపాదడప వచ్చే సందర్శకులకు బాబా వారితో చనువుగా సంభాషించే అవకాశం దొరికేది కాదు. బాబా వారు ఏం చేశారు, గోధుమ పిండిని నీటితో తడిపి బాగా ముద్ద చేసి హోమగుండంలో వేసి ధ్యాన నిమగ్నమయ్యేవారు. ఆయన చేసే వంట ఏంటంటే మళ్ళీ దావా అంటే రాక కాదు, వచ్చిన భక్తులందరికీ మరి క్యాంటీన్లో వంట చేసి పెట్టేవారు. చిన్నప్పుడే అక్కడ హోటల్స్లో పనిచేశారు, అంతా చేశారు. కానీ ఇక్కడ బాబా వారికి కావాల్సింది ఎట్లా వండుకునేవారు, గోధుమ పిండిని నీటిలో తడిపి ఒక బంతిలాగా చేసేవారట. చేసి ఆ హోమగుండంలో వేసి ఈ ధ్యానానికి కూర్చునేవారట. అది బాగా ఉడికి పక్కన పిమిట వెలికి తీసి ఎప్పుడో తినేవారు. ఆ హోమగుండంలోంచి దాన్ని తీసేవారు. ఇలా ఉడికి పక్వంగా తయారైన గోధుమ పిండి వంటను వారు టికెట్ అని పిలిచేవారట. టికెట్ తింటూ టీ తాగడం బాబా వారికి సర్వసాధారణమైన అలవాటు. ఆయన గోధుమ పిండి చేసి ఆ నీళ్ళలో ముద్దను కాల్చి ఆయన ధ్యానం అయిపోయినది ఎప్పుడో లేసరికి అది ఎట్లా ఉంటుందో మరి ఆ హోమగుండంలో దాన్ని ఆ టీతో కలిపి తీసుకునేవారట. బాబా వారికి సర్వసాధారణమైన అలవాటు. తరచుగా బ్లాక్ టీ చేసుకుని దాన్ని టెంకాయ చెప్పుల్లో పోసి చల్లార్చుకునేవారు. అలవాటైన ఆ శబ్దం వింటూనే ఆశ్రమంలో ఉండే 2 చిన్న కుక్క పిల్లలు వచ్చి నాలుకలు చాపి తిరగొడుతున్న టీని మధ్యలోనే చూసేవి. ఎంత గమ్మత్తుగా ఉందో రాగాడి బాబు. ఆయన టీ చేయటమే బ్లాక్ టీ. ఎప్పుడు ఆ హోమగుండం మీద పెట్టి వాళ్ళు అందులో నీళ్లు తెల్లుతూ ఉంటాయంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్లాక్ టీ చేసేవారు. సరే ఆ రెండింటిని 2 కొబ్బరి చెప్పల్లో టెంకాయ చెప్పులు తిరగొడతా ఉంటే బాబా దగ్గర 2 కుక్క పిల్లలు ఉండేవట. అవి వచ్చి ఆ తిరగొట్టే ఆ టీని అందులోనే నాలుగు పెట్టి తాగేవట. చూడండి ఎంత ఆశ్చర్యం. అవి మధ్యలో నుంచి చూసేవి. వాటికి బాబా వారి దగ్గర అంతటి చనువు. ఆ మూగ ప్రాణులు అంటే వారికి అంత ప్రాణం. అలా ఆ కుక్క పిల్లలు రుచి చూసిన ఆ ఎంగిల్ టీని బాబా వారు ఆ టెంకాయ చెప్పల్లోనే పోసుకొని తృప్తిగా తాగేవారు. ఆయన బ్లాక్ టీ. అది ఏంటి, ఆ కుక్క పిల్లలు వేడి తిరగకూడదంటేనే అవి చంద్ర పెట్టేవాట మూట. అవి తాగిన తర్వాతే బాబా తృప్తిగా తాగేవారు. ఆ సమయంలో సందర్శకులు ఎవరైనా వచ్చినట్లయితే ఇంకా మిగిలిన టీని నీటిని శుభ్రంగా చేయని అదే టెంకాయ చెప్పుల్లో పోసి ఇచ్చేవారు. గురువుని ప్రసాదం తీసుకోవడం దేనికి కాదు, పైగా ప్లేట్ పెట్టి చక్కగా ప్లేట్లో స్వీట్ అవి పెట్టేవారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తాగే టీనే అయిపోయిన తర్వాత ఆ చెప్పులు మళ్ళీ కడగకుండా వాటిలో టీ పోసి ఇచ్చేవారట. అంతకుముందు కుక్క పిల్లలు అందులోనే తాగాయి, తర్వాత బాబా వారిని స్వీకరించారు, మళ్ళీ దాన్ని కడగకుండానే మళ్ళీ దానిలో టీ పోసి ఇచ్చేవారట. ఆ సమయంలో సందర్శకులు ఎవరైనా వచ్చినట్లయితే ఇంకా మిగిలిన టీని నీటితో శుభ్రంగా చేయని ఆ టెంకాయ చెప్పల్లోనే పోసి ఇచ్చేవారు. ఈ తతంగం అంతా చూసిన ఆ సందర్శకులు ఆ టీని త్రాగలేక వారు ఎదురుగుండా పారబోయలు లేక ధర్మ సంకటంలో పడి మరొకసారి ఆశ్రమ ఛాయలకే వచ్చేవారు కాదు. వెళ్తే బాబా టీ ఇస్తారు, ఆ టీ తాగలేము. అప్పుడు కుక్క పిల్లలు తాగుంటే ఆయన తాగారు, మళ్ళీ ఆయన కొబ్బరి చెప్పు కూడా కడగకుండా ఇచ్చారు, పైగా అది బ్లాక్ టీ.
ఇక అందుకని ఆ ఛాయలకే వచ్చేవారు కాదట. అదేమి చిత్రమో ఒక్కొక్కప్పుడు బాబా వారు 2 కిలోల బియ్యాన్ని ఒకేసారి వండుకొని అందుకు సరిపడా కూరలు కూడా వండుకొని భోజనానికి కూర్చునేవారు. మామూలుగానేమో టికెట్ తినేవారు అది గోధుమ పిండిని అట్లా చేసి. అందుకే మీరు గుర్తుంటే ఇప్పుడు మాస్టర్ వెళ్ళినప్పుడు కూడా ఆయన దానిలో గిన్నెలో పిండిని ఉడికించే ఇస్తారు, పొలతో తిప్పి అట్లా ఇట్లా తినేవారంటే. ఒక్కోసారి మాత్రం ఎట్లా ఉంటుందంటే 2 కిలోల బియ్యాన్ని తీసుకొచ్చి ఒకేసారి వండుకొని అందుకు సరిపడా కూరలు కూడా వండుకొని భోజనానికి కూర్చునేవారు. కొద్ది కొద్దిగా వడ్డించుకుంటూ వండిందంతా అలానే ఒకేసారి తృప్తిగా తిని బ్రేవంటూ తేల్చేవారు. 2 కిలోల బియ్యం వండి దానికి తగ్గ కూరలు అవన్నీ చేసి మనం బాబాకి ఏదో పెట్టి ప్లేట్లో పెట్టి బాబా తీసుకుంటే సరిపోదు. ఆయన ఎంత సింపుల్ గాను ఉండేవారు. అట్లానే 2 కిలోల బియ్యాన్ని ఒకేసారి వండుకొని అందుకు సరిపడా కూరలు కూడా వండుకొని భోజనానికి కూర్చునేవారు. కొద్ది కొద్దిగా వడ్డించుకుంటూ వండిందంతా అలా ఒకేసారి తృప్తిగా తిని బ్రేవంటూ తేల్చేవారు. హోమగుండంలో వంట వార్పు పచనం చేసుకునే సమయాల్లో పొరపాటున తన పొడుగాటి గడ్డం అగ్ని మంటలకు అంటుకుంటుందేమోనని వారు తమ గడ్డాన్ని ఎప్పుడు మూరడంత మంచం నులకతో ముడి వేసుకొని ఉండేవారు. అంటే గడ్డం పొడుగుగా ఉంటుంది, హోమగుండంలో దానికి అంటుకుంటుందేమో ఎప్పుడు దానికి ఒక నులకతోటి ముడి వేసేవారట. అంతేకాక ఆశ్రమంలో ఎటు చూసినా కానీ హోమ భస్మం రాసులుగా పోసి ఉండేది. అంటే నిరంతరం అక్కడ హోమగుండంలో చేస్తూనే ఉండేవారు. ఎటు చూసినా ఏం కనపడతాయంటే రాసులు రాసులుగా ఉండే విభూది. బాబావారి వింత వేషం, మిత భాషణ, వింత అలవాట్లు, అపరిశుభ్రత ఒకసారి చూసిన సందర్శకులు మరోసారి ఆశ్రమచానికి రావాలంటే వెనుకంజ వేసేవారు. ఏకాంత ప్రేరణ బాబావారికి కావాల్సింది అదే కదా మరి, జనాలు రాకున్నట్టువే కావాలి మరి, అదే కదా మరి. స్వామి శ్రీ పూర్ణానందుల వారు తమ గురుదేవులైన శ్రీ దాకాడి బాబా వారికి సంబంధించిన పై వింత విషయాలను అందరి అంతరార్థాన్ని సందర్భానుసారంగా తమ శిష్యులకు వివరిస్తూ వాళ్లను ఆశ్చర్యచకితులను చేసేవారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చదువుకుంటున్నవన్నీ ఎవరు చెప్పారంటే స్వామి వారు చెప్తే ఇవన్నీ బుక్స్గా రాస్తున్నారు. ప్రతి మనిషికి ఒక హృదయం ఉంది, అందులో మంచి మంచి మనసు ఉంది. భగవంతుని గుప్పిడంత గుండెలో ఆకాశం అంత ప్రేమను నింపాడు. కానీ 10 మందికి ఆ ప్రేమను ఎలా పంచాలనేది కొందరికి మాత్రమే తెలుసు. స్వార్థపూరితమైన ఆలోచనలతోనూ ప్రతిఫలాపేక్షతోనూ తమను దర్శించే వారిని, వచ్చే పెద్దవారిని మాత్రం గుప్త యోగులను శ్రీ దాకాడి వారు దరిచేరనిచ్చేవారు కాదు. కానీ కల్లా కాపడం కలిగని చిన్నపిల్లలంటే మాత్రం వారికి వల్ల మానిన ప్రేమ. పిల్లలు దైవ సమానులు కదా మరి. ఒక పిల్లలు మాత్రమే కాదు, మూగజీవులన్నా కానీ వారికి పంచ ప్రాణాలే. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం. బాబా దగ్గర నెమళ్ళు, జంక పిల్ల, ఈ కుక్క పిల్లలు ఇవన్నీ ఉండేవి. అంతేకాకుండా మళ్ళీ బాబా వారు 3 పిల్లలు పెంచారు. చూడండి వాళ్ళంత దృష్టవంతులు. ఇది వచ్చేవారని చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. సద్గురు